అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ని. వెంకట్, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. బల్మూరి వెంకట్ నిన్నటి వరకు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, ఇప్పటి నుంచి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిన్నటి వరకు స్టూడెంట్ ఉద్యమాలపై పోరాటం చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఇప్పటి నుంచి కౌన్సిల్లో ఆయన కూర్చోబోతున్నారు. సో బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడానికి, ఎమ్మెల్సీగా అవకాశాన్ని దక్కించుకోవడానికి కారణం ఏంటి? బల్మూరి వెంకట్ అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది? కాంగ్రెస్లో అంతమంది సీనియర్ నాయకులు, నేతలు ఉండగా బల్మూరి వెంకట్ని ఇంత చిన్న వయసులో ఎమ్మెల్సీగా అవకాశం రావడానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీ అయిన తర్వాత బల్మూరి వెంకట్ స్టూడెంట్ సమస్యలను వదిలేస్తారా, లేకపోతే ఇంతకు ముందులాగా ఆ సమస్యలపై అదే విధంగా పోరాడతారా? ఇవన్నీ కూడా అడిగేద్దాం ఆర్టీవీ అన్సెన్సర్డ్లో. బల్మూరి వెంకట్ గారు, ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ. వెంకట్ గారు, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇంత చిన్న వయసులో బల్మూరి వెంకట్కి అంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది? అంటే పార్టీ కోసం కష్టకాలంలో 100% సపోర్ట్ చేస్తూ ప్రజల సమస్యలపైన పోరాడితే తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనము ఈరోజు నాకు వచ్చిన పదవి. ఎందుకనంటే ఇదే సొంత పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎన్ని మాటలు విన్నా, ఎన్నున్నా కష్టకాలంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ, పార్టీకి అందుబాటులో ఉంటూ, స్వార్థం లేకుండా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇట్లా అనేక మందికి పదవులు, ఊహించని పదవులు ఇచ్చింది. నిదర్శనం ఈరోజు యువతకి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తలేదు. తెలంగాణలోని ఉప ఎన్నికల సమయంలో కూడా పార్టీ కష్టపడ్డోళ్ళకి గుర్తింపు లేదు, టికెట్లు ఇవ్వలేదు అదని చెప్పి మాట్లాడారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అధిష్టానం కూడా చెప్పింది, రేపు పొద్దున ఒకసారి ఎలక్షన్స్ తర్వాత పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి 100% పార్టీ అండదండగా నిలిచుంటుందని ఇచ్చిన మాట మేరకు ఈరోజు బల్మూరి వెంకట్కి అవకాశం కల్పించడం జరిగింది. వెంకట్ గారు, పార్టీకి అండదండగా నిలబడి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు, ఎటువంటి అపనమ్మకం లేదు, నేనే నిదర్శనం అంటున్నారు. కానీ అదే పార్టీని నమ్ముకుని ఉన్న చాలామంది మీకంటే పెద్దవాళ్ళు, సీనియర్లకి ఇంతవరకు అవకాశం రాకుండా మీకు రావడానికి కారణం ఏంటి? ఎంత చిన్న వయసు అంటే పరిస్థితి, సమయము, ఆడున్న ప్రాధాన్యత అన్నీ ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం వస్తుంది. ఇప్పుడు నేను కూడా గతంలో ఏ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు 88 కేసులు పెట్టుకోలే. గతంలో ఏ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు 5 సార్లు జైలు పాలు కాలే. గతంలో ఎవరు కూడా ఈ రకంగా పోరాటం చేసి ప్రతిస్తారు అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా ఎన్ఎస్ఏ పేరు చెప్తే భయపడే పరిస్థితికి వచ్చింది. సో రాహుల్ గాంధీ గారు స్వయాన నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చి సందర్శించడం జరిగింది. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రకంగా పోరాటం చేయాలని చెప్పి ఏదైతే మేము తీసుకున్న పోరాటాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల లెక్క మారినాయి. సో దాన్ని ఉద్దేశించి పరిస్థితి ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే యువత, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి పెద్దపీఠం కట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. సో ఏర్పడ్డ దానికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమస్యలను ఎదుర్కొన్నాడు, అనుభవించినాడు ఒక ప్రతినిధిగా ఉండాలి, వాళ్ళ సమస్యలు మాకు చెప్పడానికి ఒక సమన్వయకర్త అవసరం అనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. వెంకట్ గారు, మీకు ఎమ్మెల్సీ రావడం వెనుక కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రాజకీయ నాయకుని హస్తం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నా, కేవీపీ రామచంద్రరావు. 100% కేవీపీ రామచంద్రరావు గారు కానివ్వండి, లేకపోతే ఇతర ఏ నాయకులు అన్నా గారు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. సో కష్టపడితే తప్పనిసరిగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యువతరాన్ని ఎంకరేజ్ చేయడంలో కేవలం వారి ఒకరి పాత్ర కాదు, వారు కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో టి పురుషోత్తమరావు గారు కానివ్వండి, లేదా మొదటికెళ్ళి నా జిల్లాకి లేదా ఈరోజు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు కానివ్వండి, దానికంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, దాంతోపాటు మా సోదరిమణి సీతక్క, చిన్నతనంకి వెళ్ళని చూస్తున్నాం మా వెంకన్న, ఏదైతే పార్టీలో ఏదైతే ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కౌన్సిల్లో పెద్దగా ఉన్న జీవన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అంటే బల్మూరి వెంకట్కి ఈరోజు ఎమ్మెల్సీ రావడంలో కేవలం ఒక వ్యక్తి అనుకుంటే బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ రాలే. కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నాక, అది నా హుజరాబాద్ టికెట్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కానివ్వండి, మా ఏ ఒక్క నాయకుడు కూడా వెంకట్కి ఇవ్వడాన్ని తప్పుపట్టడం కానీ, లేదా వెంకట్కి ఇవ్వద్దని కానీ ఇవ్వడానికి ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ, ఇంకా మీకు చాలా వయసు ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కాకుండా ఇంత చిన్న వయసులో
మీకు ఎలా కట్టబెట్టారు? అంటే మీ వెనక ఇంతమంది పెద్దలు ఉండి వాళ్ళ వెనక ఎవరు లేరు. ఎమ్మెల్సీకి ఏజ్ క్రైటీరియా 30. ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు అంటే 30 సంవత్సరాలు నేను దాటినా. ఇప్పుడు ఏజ్ పెట్టిందే 30 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పని గైడ్ లైన్. అంటే ఏజ్ ఎంత? 31. అవకాశం ఆ రకంగా వస్తుంది. ఇప్పుడు కేరళలో కూడా ఒక అమ్మాయి అంటే ఒక ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ లెక్క వచ్చి తను కంటెస్ట్ చేసి 25 yearsకి ఎమ్మెల్యే అయింది. అదేవిధంగా మీరు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే 25 yearsకి ఒక ఎంపీ లెక్క తను గెలవడం జరిగింది. అంటే ఏదన్నా కూడా స్టార్ట్ అవ్వాలంటే యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గతంలో ఒక పర్సెప్షన్ ఉండే, ఏదైతే సీటు గెలవరో, ఏ సీట్ అయితే కష్టం ఉందో దాన్ని అవకాశం యువతకి ఇస్తారు, సునాయాసంగా ఉన్నది ఇయ్యరు, పెద్దలు ఉంటారు, ముద్రపైన వాళ్ళకి ఇస్తారు. హైదరాబాద్లో అదే జరిగిందా అంటే చెప్తారు, ఆ రకంగా ఒక పర్సెప్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కాదు, కష్టపడితే నామినేటెడ్ పదవులలో అంటే ఎమ్మెల్సీ అనేది అంటే చాలా రేర్ కేస్. అంటే అతి చిన్న వయసులో అంటే ఏదైతే ఈరోజు కన్సిడర్ చేస్తున్న ఒక చరిత్రని తిరగరాయాలన్న ఉద్దేశంతో అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇతర ఏ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలలో చరిత్ర సృష్టించడం ఎవరికి సాధ్యం కాదు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే నేను యంగెస్ట్ ఎమ్మెల్సీ ఈరోజు. అంటే కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీని ఇచ్చి ఒక చరిత్రని సృష్టించింది. దానితో పాటు రేపటి యువత పైన ఒక బాధ్యతను నా పైన పెట్టడం జరిగింది. 30 అలా క్రాస్ అవగానే ఎమ్మెల్సీ పదవి తీసుకొచ్చి మీ భుజాల పైన పెట్టారు, ఎమ్మెల్సీ కిరీటం తీసుకొచ్చి మీ తలపైన పెట్టారు. బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ పదవి రావటం పట్ల ఎవరైనా అసూయ పడుతున్నారా? ఎవరన్నా అసూయ పడుతున్నారు అంటే నాతోటి కలిసిన వాళ్ళు అయితే అందరు సంతోషంగానే ఉన్నారు. సరే నా తోటి వాళ్ళు సరే ఎవరన్నా ఒకరిద్దరికి అంటే బల్మూరి వెంకట్ పడ్డ కష్టం తెలియని వారు ఎవరన్నా ఉంటే, నేను అనుభవించిన బాధ ఏందో తెలియని వారు ఎవరన్నా ఉంటే, నేను కోల్పోయిన విషయాలు ఏందో తెలియని వారు ఉంటే, నా గురించి తెలియని వారు ఎవరికన్నా తెలిస్తే వారు ఆ రకంగా ఏదైనా అంటే ఆ రకంగా మాట్లాడవచ్చు తప్ప నా కష్టాన్ని గుర్తించిన ఎవరు కూడా అంటే గత 9 సంవత్సరాలుగా నేను చేసిన పోరాటం, నేను చేసిన కష్టాన్ని గుర్తించిన ఎవరు కూడా బహుశా ఆ రకంగా అసూయపడడం కానీ దాన్ని విమర్శించడం కానీ చేస్తారనేది నేనైతే అనుకుంటున్నాను. నా దృష్టికి అయితే రాలేదు అసలు విషయం. ఓకే, మీరు కోల్పోయిన జీవితం ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడదాం. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. బల్మూరి వెంకట్ ఒక యంగ్ లీడర్, ఒక అగ్రెసివ్ లీడర్, కానీ ప్రజాక్షేత్రంలో గెలవలేక, ప్రజల ఓట్లు పొందలేక బ్యాక్ డోర్ ద్వారా శాసన మండలిలోకి వస్తున్నారు. కారణం ఏంటి? అంటే ప్రజా సంబంధించి ఎలక్షన్స్లో బల్మూరి వెంకట్ గెలవలేడు అంటే మీరు బహుశా ఉద్దేశించి హుజరాబాద్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతారు. హుజరాబాద్ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అధికార బలాన్ని, డబ్బు బలాన్ని దుర్వినియోగించి అంటే దాన్ని మిస్యూజ్ చేసి ఏ రకంగా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేసిందో మనం చూడడం జరిగింది. హుజరాబాద్ ఉప ఎన్నిక ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రత్యేకమైన 2 వ్యక్తుల మధ్యలో పంచాయతీ వల్ల వచ్చిన ఎన్నిక. ఆ ఎన్నికల్లో హేమాహేమీలు సరే ఎవరన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడ్డారు. కానీ యువకునిగా రిజల్ట్ ఏందో మనకి తెలుసు, అంటే రాబోయే రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది తెలుసు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా ఎవరైనా వాళ్ళిద్దరిని ఎదుర్కోగలుగుతారనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చారు. ఎలక్షన్ దాంట్లో గెలవలేనోళ్ళు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్డ్రాప్లో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారంటే నాది జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. రేపు పొద్దున అవకాశం అనేది ఒక అవకాశం ఎలక్షన్స్లో ఓడిపోగానే రాజకీయం క్లోజ్ అవుతుందంటే ఈరోజు దాదాపు భారతదేశంలో ఉన్న సగం ముఖ్యమంత్రులు వాళ్ళు ముఖ్యమంత్రులు కావద్దు, రాజకీయాలు కూడా చేయొద్దు. కేసీఆర్ గారిని కూడా తీసుకుంటే మొదట వారు కూడా ఒక ఓటమితోటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే ప్రజాక్షేత్రంలో గెలిచి వస్తే బాగుండు అన్న తపన ఏమైనా కోరిక మీకుందా? అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా గెలిచి రావాలన్న ఆశ ప్రతి ఒక్క యువకునికి ఉంటుంది. కానీ పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఏదైతే హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అది నా ప్రాంతం కాకపోయినప్పటికీ ఆడ నాకు దానికి సంబంధించిన దాని జ్యూరిడిక్షన్ కానీ అక్కడున్న పరిస్థితులు తెలియనప్పటికీ 2 సంవత్సరాల్లో ఉన్నమా ఏదైతే 5 మండలాలు 2 పట్టణాల్లో 2 టౌన్స్లో 5 మండలాల్లో పూర్తి అవగాహనతోటి మా ఉన్న 110 గ్రామాలలో ప్రతి ఒక్క డేటా తీసుకొని వర్క్ చేయడం జరిగింది. కానీ ఏదైతే పార్టీ దృష్టి అంటే పార్టీ ఇంట్రెస్ట్లో తప్పనిసరిగా ఏదైతే జనరల్ ఎలక్షన్స్లో అవకాశం వస్తే 100% నేను ఆడ గెలుస్తుండే. కానీ హుజరాబాద్లో ఉప ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి బల్మూరి వెంకట్కి టికెట్ ఇచ్చి బలిపశువుని చేశారా? అంటే దాని 2 పర్సెప్షన్స్ ఉంటాయి. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ఓడిపోతాడనే కోణంలో కంటే ఆలోచిస్తే సరే నెగిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించాలని అంటే ఆ రకంగా కనపడుతుంది. కానీ ఒక యువకునికి హేమాహేమి అటు కేంద్రంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పోటీ పడుతున్న ఎన్నికల్లో ఒక యువకుని ఆ ఎన్నికల్లో నిలబడితే ఆ యువకుని ఎఫిషియన్సీ ఏందో, ఏ రకంగా మాట్లాడుతారు, ఏ రకంగా డబ్బు బలం లేకపోయినా ఇద్దరు హేమాహేమీలని ఏదైతే బలంగా ధీటుగా ఎదుర్కోగలుగుతాడని చెప్పి నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని యావత్ భారతదేశం, ఎందుకంటే హుజరాబాద్ ఎన్నిక భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా గమనించారు.
సో నా ఎఫిషియన్సీ, నా కేపబిలిటీ అనేది హుజరాబాద్ ఎన్నిక తర్వాతనే బల్మూరి వెంకట్ అంటే ఏందో సుపరిచితున్నైనా ప్రతి ఒక్కరికి కూడా కనబడ్డాను. సో అవకాశాన్ని నాకు నా పార్టీ కల్పించింది. అంటే చాలామంది ఎమ్మెల్సీలుగా సాటిస్ఫై కాలేక, సంతృప్తిగా లేక వాటికి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా మళ్ళీ ఎన్నికవుతున్నారు. మీకు కూడా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? అంటే నేను రాజకీయాల కంటే ముందు బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అంటే ఏ క్వశ్చన్ చేయకుండా శిరసా వహించేటోడు బల్మూరి వెంకట్. సో పార్టీ రేపు పొద్దున నా భవిష్యత్తు నిర్ణయించేది నా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఆ రకంగా నేను పనిచేస్తాను, ఆ రకంగా ముందుకు వెళ్తాను. వ్యక్తిగతంగా మీ ప్రిఫరెన్స్ ఏంటి? ఎమ్మెల్సీ అయితే మీరు సంతృప్తిగా ఉంటారా, ఎమ్మెల్యే కావాలనుకుంటారా? వ్యక్తిగత ప్రిఫరెన్స్ నేను మొదటికెళ్ళి కూడా ఆలోచించి నేను 2015 ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క గెలిచిన. నేను టికెట్ ఆశించింది పెద్దపల్లికి వెళ్ళి నేను ఎన్నికల బరిలో నిలుస్తున్నాం అనుకున్నా. ఎక్కడ కూడా నా మొత్తం టెన్యూర్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా నేను పెద్దపల్లిలో చేయలే. ఎందుకంటే పెద్దపల్లిలో నేను కార్యక్రమం చేస్తే అది నా వ్యక్తిగత లాభం. కానీ మొదటికెళ్ళి కూడా నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. బల్మూరి వెంకట్ ఒక్కడు శాసనసభ్యుడైతే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ నేను అవన్నీ హామీలు అమలు చేయలేను. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బల్మూరి వెంకట్ శాసనసభ్యునిగా లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కరించగలుగుతానో ఒక నమ్మకంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అండ్ నేను పొలిటికల్ అదేదో నా ఇంట్రెస్ట్ కోసమో నేను ఒక ప్రొఫెషన్ని పాలిటిక్స్ నేను ఎంచుకోలే. నేను ఒక ప్యాషన్ తోటి రాజకీయాల్లోకి వచ్చిన. అందుకే నాకు వ్యక్తిగత స్వార్థం కంటే లార్జర్ ఆస్పెక్ట్లని నేను పనిచేయడం అనేది ఉంటుంది. బల్మూరి వెంకట్ని సునాయాసంగా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించి కోదండరామ్ని గవర్నర్ కోటాలో వివాదాస్పదంగా ఉన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కట్టబెట్టాలనుకున్న ఆలోచన వెనుక దురుద్దేశం ఉంది అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఎమ్మెల్యే కోటా కంటే గవర్నర్ కోటానే ఈజీ, అంటే జనరల్గా ఎక్కడన్నా కూడా. కాకపోతే ఇటువంటి కాంప్లికేషన్ వస్తుంది, ఇట్లా చేస్తారని చెప్పని అంటే కోదండరామ్ గారికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవకాశం ఇవ్వకపోయినా కోదండరామ్ గారి త్యాగాన్ని, వారి కష్టాన్ని గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగానే అఫీషియల్గా కోదండరామ్ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దానికంటే అంటే అది కన్ఫర్మేషన్ అయినాకనే ఎమ్మెల్యే కోటాలు, ఎందుకనంటే రాజకీయాలకు సంబంధించి ఎవరిని కూడా గవర్నర్ కోటాలో పెట్టనీకి రాదు. అండ్ కోదండరామ్ గారిని ఏ రోజు కూడా పొలిటికల్ లీడర్ లెక్క కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారుల లెక్క ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర ఎవరైనా పోషించారంటే అదే కోణంలో ప్రజలు గమనిస్తారు, అదే కోణంలో అందరూ కూడా చూస్తారు. కాబట్టి వారిని ఆ ఒక్క ప్రిఫరెన్స్గా తీసుకొని ఆ కోటాలో పెట్టడం జరిగింది. అంటే రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ కోదండరామ్ గారిని అవమానించింది అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటే బల్మూరి వెంకట్ని కాకుండా ఆ కోటాలో కోదండరామ్ గారిని పంపించున్నట్లయితే, ప్రొఫెసర్ కోదండరామ్ పంపించున్నట్లయితే గౌరవం ఇచ్చున్నట్లుగా ఉండేది కదా, ఎందుకు త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది? మేము అవమానించినామా, కేసేసి దాన్ని ఆపి వాళ్ళు అవమానించారా? అసలు మాట్లాడిన వ్యక్తులకి అవగాహన ఉండాలి. ఫస్ట్ కోదండరామ్ గారికి ఇద్దామనే నిర్ణయం తీసుకున్నప్పుడు లేదు మేము ఇయ్యలేకపోయినా మీరు ఇస్తున్నారు అని చెప్పి మరి వారెందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు? ఎవరైతే తప్పు చేసిండ్రో ఎక్కడ వాళ్ళపైన బురద పడుతుందని చెప్పని ముందుగానే అవతలపైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు. కానీ యావత్ తెలంగాణ ప్రజానికానికి వాళ్ళ న్యాయస్థానంలోకి వెళ్ళింది గవర్నర్ డెసిషన్ పైన, కోదండరామ ఇంకొకరు అన్నది కాదు. గవర్నర్ డెసిషన్ కోణంలో తీసుకుంటే సరే, దానికి ఏ కోణంలో ఎందుకు జరిగింది, గతంలో ఎప్పుడు కూడా గవర్నర్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రకంగా కాన్ఫ్లిక్ట్ లేకుండే. ఆ కాన్ఫ్లిక్ట్ని సృష్టించింది వాళ్ళు. ఎందుకంటే ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా డిక్టేటర్షిప్ లెక్క పరిపాలించాలని గత పాలకులు అనుకోరు, గత ముఖ్యమంత్రి అనుకోరు. సో దా కోణంలో ఏదైతే రాజకీయ విమర్శే ఉండాల్సింది కాస్త ఏదైతే పర్సనల్ రైవలరీగా మారింది. సో ఆ కోణంలో దాన్ని ఆపేరు. ఇంకోటి, వారు ప్రపోజ్ చేసిన 2 నేమ్స్కి కోదండరామ్ గారి నేమ్కి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. కోదండరామ్ గారు అనేటోరు 100% ఉద్యమకారుని లెక్కనే వారు చూస్తారు. దాన్ని వారు ఏదో పెట్టి వారు ఆపే ప్రయత్నం చేసి వారు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు గవర్నర్ కోటాలో మేము ఇస్తే ఈ కోటాలు ఇచ్చేది ఉండే అసలు వాళ్ళు ఏ కోటాలు వారు పరిగణలోకి తీసుకోలే కదా. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 2 ఎమ్మెల్సీలు అసలు అనుకుంది ఒకటే, యూపీలో సిస్టమ్ చేంజ్ అయింది కాబట్టి మీరు ఓకే. అంటే అక్కడ వివాదం ఏంటి అంటే మళ్ళీ మీరు నామినేట్ చేశారు, కానీ మీరు నామినేట్ చేసిన వ్యక్తులు వేరు. ఇక్కడ 2 కూడా వస్తున్నాయి. మేము ప్రపోజ్ చేసినప్పుడు తిరస్కరించిన గవర్నర్ ఇవి నామినేట్ చేయాలంటే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే న్యాయస్థానాల్లో తీర్పు వచ్చిన తర్వాతే అన్న గవర్నర్ ఎందుకు వెంటనే మళ్ళీ నిర్ణయాన్ని మార్చేసుకున్నారు? అదొకటి. 2,
కోదండరామ్ని నామినేట్ చేయడం వెనుక ఆయన త్రిశంకు స్వర్గంలో పెట్టాలన్న ఉద్దేశమే, ఏ పదవి లేకుండా ఆయన ఒక చోట కూర్చోబెట్టాలన్న ఉద్దేశమే అని అంటుంది బీఆర్ఎస్. రెండు ఉన్నాయి దాంట్లో. ఇందులో రెండు ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ కోణంలో వారికి ఇచ్చింటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి ఎమ్మెల్యే కోటాల సీట్ ఇవ్వలేదని చెప్పని అట్లా అంటారు. సరే, పార్టీలో కష్టపడ్డ ఎన్ఎస్ఏ స్థాయికి వెళ్ళి క్షేత్ర స్థాయికి వెళ్ళి ఇచ్చిన వాళ్ళకి కష్టాన్ని గుర్తించి ఈరోజు మహేష్ అన్నకు కానీ నాకు కానీ ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మాకిస్తే వారికి వెళ్ళలేదంటారు. సరే, పొలిటికల్ రాజకీయ విమర్శ చేయాలంటే దాన్ని ఏ కోణంలోనూ తీసుకోవచ్చు. కానీ కోదండరామ్ గారికి సముచిత గౌరవము తప్పనిసరిగా అందరు ఇస్తారు. ఏదైతే కోదండరామ్ గారు నామినేషన్ వేయనికి వెళ్ళినప్పుడు కూడా నేను స్వయంగా వారితోటి నేను అప్పటికంటే నా స్వేరింగ్ కాకపోయినా వారితో పాటు నేను పార్టీని రిప్రజెంట్ చేస్తూ నేను మండలికి నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినాను. కానీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత దిగజారి అంటే కోదండరామ్ గారికి అవకాశం కల్పిస్తే దాన్ని దిగజారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ రకంగా అడ్డుకట్ట ఆపే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశం మేము ఏ రోజు అనుకోలే. వాస్తవం నిజంగా ముందే మాకు వీళ్ళు ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి కానీ మాకు తెలిసి ఉంటే స్వయానా నేనే చెప్తుండే ఆ పరిస్థితి వస్తే నేను సాక్రిఫైస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కోదండరామ్ గారికి అవకాశం కల్పించండి అని చెప్పని నేనే నేరుగా చెప్తుండే. ఎందుకంటే అసొంటి పెద్దల సభలో ఉంటే నాసోంటి మరి ఎంతోమంది యువకులకి రాజకీయ భవిష్యత్తు కానీ తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేనే ఆ నిర్ణయం తీసుకుంటుండే. కానీ మాది అయిపోయినాక మా గడ్జెట్ వచ్చినాక వాటిది ప్రపోజ్ అయినాక ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆ పరిస్థితి ముందు కోదండరామ్ కోసం అవసరమైతే మీ పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా 100% నేను చేస్తుండే. అంటే ఈ గడ్జెట్ రాకుంటే ఈ పరిస్థితి రాకుంటే 100% బల్మూరి వెంకట్ ముందు ఉంటుండే. ఎందుకంటే నేను ముందు కూడా చెప్పిన నా ఇంట్రెస్ట్ లార్జర్ ఆస్పెక్ట్ తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ రేపటి భావి భారత పౌరులు, వీరు పెట్టిన తెలంగాణ నిరుద్యోగులని వాళ్ళు అంటుండే. నేను రేపటి తెలంగాణ భావి భారత పౌరులు, తెలంగాణ ఆనిముత్యాల భవిష్యత్తు గురించి నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండే. రైట్. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్, వెంకట్ గారు, అసలు డాక్టర్ చదివిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అసలు డాక్టర్గా మీరు సేవలు చేయడం అని రాజకీయాల్లో ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారు? డాక్టర్ ప్రొఫెషన్కి పొలిటికల్ ప్రొఫెషన్కి ఒక దగ్గరి సంబంధం ఉంది. డాక్టర్ కూడా ఒక పేషెంట్ వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా వైద్యం చేయాల్సి వస్తుంది. రాజకీయాల్లో కూడా ఒక వ్యక్తికి బాధ ఉందని అంటే కుల మతాలకు అతీతంగా ఆ బాధ ఏందో పరిష్కరించాల్సిన ఒక బాధ్యత రాజకీయ నాయకుని పైన ఉంటుంది. ఈరోజు డాక్టర్ ప్రొఫెషన్లోని మనం వైద్య వృత్తిలో మనం సేవ చేయాలనుకున్నా సంబంధించిన హాస్పిటల్స్ పరిస్థితి మీకు తెలుసు. ఒక డాక్టర్ ఆపరేషన్ సక్రమంగా చేసిన తర్వాత కూడా గాంధీ హాస్పిటల్ చూసుకుంటే వెంటిలేటర్ లేక ఎల్కలు కొట్టేసి అనేక మంది పేషెంట్స్ చనిపోయిన సంఘటనలు మనం చూసాం. సరే, సగం బయటికి వస్తే సగం బయటికి రావు. కానీ సిస్టమ్ని చేంజ్ చేయాలంటే ఈరోజు ఎందుకంటే యువత కానీ ఎస్పెషల్లీ డాక్టర్స్ ప్రొఫెషన్లో రాజకీయాల్లోకి రావాలన్నా, రాజకీయాల్లోకి వచ్చినా చదువు రాకపోతే రాజకీయాల్లోకి పోతారని మమ్మల్ని వెలేసినట్టు చూస్తారు. ఆ పర్సెప్షన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఎన్ని కోట్లకు మీరు ఎమ్మెల్సీ సీట్ కొనుక్కున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే డబ్బుల మూటలు ఇస్తేనే ఢిల్లీలో పెద్దలు కరుగుతారనేటువంటి అపవాదం ఉంది. స్వయంగా మీ ప్రస్తుతం ఇప్పుడున్న మంత్రి కోమటిరెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 50 కోట్లకు కొనుక్కున్నాడు అన్నారు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? బలం వేసుకునే కోట్లు అంటారా అన్న, ఈ కోట్లు అంటారా? ఈ కోట్లు అన్నారు. మరి నా కాడైతే ఈ కోట్లు నీకు కోట్లు అయితే ఏం లేవు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయో బల్మూరి వెంకట్ కాడ అన్నయ్య కోట్లు ఉన్నాయి. మరి ఒక కార్యకర్త దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయని చెప్పి మీరు భావిస్తారో అన్నయ్య కోట్లు నేను ఇచ్చిన. అంటే నిజంగా మీకు న్యాయం జరిగింది అనుకున్నారా ఒక కార్యకర్తగా? ఈ న్యాయం కంటే ఎక్కువ ఈరోజు పార్టీ నా పైన ఒక బాధ్యత పెట్టింది. అంటే ఒక చిన్న వయసులో ఒక యువకునికి అవకాశం ఇస్తే రేపు నా సొంటి ఎంతోమంది యువకులు అంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకి వెళ్ళి వచ్చి కూడా రాజకీయాల్లో రాణించగలుగుతారు ఇవాళ జనరేషన్లో. అంటే డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేమనే ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలని నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. దీన్ని సరే ఆశపడడమో నాకు ఇది వస్తుందని ఏ రోజు నేను భావించలే. కానీ నేను ఊహించిన దానికంటే పార్టీ నాకు చాలా ఎక్కువ ఇచ్చింది. అండ్ నేను నమ్మేది ఒకటే, రాహుల్ గాంధీ గారు 10 సార్లు ఒకటి అంటారు, ఒకటే ఒక పదవి ఎవరు గుంజుకోలేదు, చచ్చిపోయిన తర్వాత కూడా మా దగ్గర ఉండేది, అది రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. ఆ పదవితోటే నేను సంతోషంగా ఉన్నా. దానికి మించి పార్టీ నాకు ఏమి ఇచ్చినా పార్టీకి నేను తిరిగి ఇవ్వాల్సిన చాలా ఎక్కువ. ఈ పదవి కూడా ఉన్నదానికి మీరు లాబింగ్ అని అంటారు, పేరు అనౌన్స్ అయ్యే వరకు కూడా నా పేరు వస్తుందని చెప్పి నేను ఎక్కడ కూడా భావించలే. హుజూరాబాద్ లాంటి ఉప ఎన్నికలు చూశారు, 1000 కోట్లు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇద్దరు హమాయమీల మధ్య పోటీ. అటువంటి ఎన్నికలు చూసిన తర్వాత అసలు మన రాజకీయాల్లో మనుగడ సాధ్యమని మీరు ఎప్పుడైనా భావించారా? అంటే ఎవరికన్నా కూడా అంత పెద్ద ఓటమి చూసినాక బయట వాళ్ళేమో అంటే నేను పడని వాళ్ళేమో బలి పశువు బలహీనుడు అని బయట వాళ్ళు తిట్టారు. నేనంటే నచ్చిన వాళ్ళు కూడా అరే పాపం వెంకట్ని బలి చేసిరని వాళ్ళు కూడా తిట్టారు. సో 100% మనిషిని కాబట్టి ఏదో కోణంలో నాకు కూడా కొంచెం బాధ ఉంటుంది. సరే ఇంత కష్టపడ్డాము, ఇంత తిరిగినాము, ఇంతగానో మాట్లాడగలిగినాము, చెప్పినాక కూడా 3000 ఓట్లే పడ్డాయి, ప్రజలేంది డబ్బుకి ఓటేసారు అన్నాక. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓటుకి 6000 ఇచ్చింది, బీజేపీ పార్టీ ఓటుకి 1500 ఇచ్చింది, అయినా కూడా బీజేపీ పార్టీకి ఓటేసారు. అంటే ఆడిద్దరు వ్యక్తుల మధ్యలో సెంటిమెంట్స్ మధ్యలో మీరెంత ఇచ్చారు? నాకు ఆడు ఇయర్కి ఏమున్నాయి,
నాకు అక్కడ ఇయ్యనీకి పైసలు ఉంటే బాగానే ఉండి ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. నేను ఇవ్వగలిగింది ఏంటంటే నేను పడ్డ కష్టాన్ని నా శ్రమని ప్రజలకి చెప్పిన. అండ్ ఆ పరిస్థితుల్లో 3012 ఓట్లు పడి కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ చేసి ప్రతి కార్యకర్తను కూడా మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్, మొత్తం యంత్రాంగం, అటు కేంద్రంలో వాళ్ళ యంత్రాంగం, రాష్ట్రంలో వీళ్ళ యంత్రాంగం, ఒక దిక్కేమో ఆర్థిక బలం, మరొక దిక్కు భయభ్రాంతులకు గురి చేసిన ఆ పరిస్థితుల్లో కూడా 3000 ఓడించారా పనిగట్టుకుని ఆ ఎన్నికల్లో? ఆ ఎన్నికల్లో ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్యలో రేస్ స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఎక్కడనో 100 కిలోమీటర్లు పోయి ఉన్నారు. నేను దాని తర్వాత ఎంత యువకున్నా నేను ఎంత ఉరకగలిగినా కూడా నేను చేరుకోలేకపోయినాను. సరే ఆ పరిస్థితులలో ఇద్దరి మధ్యలో పోటీలో బల్మూరి వెంకట్ పోటీలు ఉన్నాడని చెప్పి ప్రజలు భావించలే. నాకు ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెంకట్కి ఓటు వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది, ఓటు వేస్ట్ అయితే అది అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది అని చెప్పని నాకు ఓటేలే తప్ప వెంకట్ని విమర్శించో వెంకట్కి వ్యతిరేకంగానో. దానికి చిన్న ఎగ్జాంపుల్, నేను అక్కడ స్థానికుని కాదు, కాకపోయినా నేను ప్రచారం చేసి బలంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరిని తిట్టగలిగిన. ఎక్కడ కూడా ప్రజలు నా పైన తిరుగుబాటు చేయలే, నాకు వ్యతిరేకంగా దాడి చేయలే. అంటే నేను యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఈ సొంత పార్టీ నేతలే మీకు ఆ ఎన్నికల్లో అన్యాయం చేశారు కదా. తిరుపతి డబ్బులు పంపించారు కానీ ఉప ఎన్నికల్లో కనీసం మీకు సహాయం కూడా చేయలేదు అనేటువంటి వార్తలు వచ్చాయి, వాస్తవం కదా? సొంత పార్టీ నేతలు సహాయం చేయలేదు అని అంటే సరే, ఎవరి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులు, సహాయం చేసిర్రా చేయలేదా, అధికారికంగా అఫీషియల్గా ఏదైనా ఎవిడెన్స్ చేయలేదని ఉంటే నేను మాట్లాడగలుగుతా. కానీ నాకు సంబంధించిన వరకు నాకు టికెట్ అనౌన్స్ అయినాక పార్టీలో ఏ నాయకుడు కూడా ఏ ప్రశ్న అడ్రస్ చేసి ఇది తప్పు అని చెప్పి మాట్లాడి, సరే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏమొచ్చినాయని పక్కన పెడితే టికెట్ అనౌన్స్ అయిన రోజు ఏ ఒక్క నాయకుడు కూడా ఇది తప్పు అని చెప్పని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. అంటే రిజల్ట్స్ హుజూరాబాద్ ఎన్నికల గురించి మునుగోడు ఎన్నికల్లో మీరు మాట్లాడిన ఒక క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను. ఒకసారి పీసార్ ప్లే చేద్దాం. మునుగోడు క్లిప్ ప్లే చేద్దాం. మునుగోడు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ మెరిట్ కోటాలో వచ్చింది, నీకేం తెలుస్తుంది? ఏదైతే పేమెంట్ కేటగిరీలో వచ్చిన సీటు నీకు మెరిట్ కోటాలో వచ్చింది. నాకు పార్టీకి నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని టికెట్ ఇచ్చారు. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ మెరిట్ కోటాలో వచ్చింది, నీకేం తెలుస్తుంది? ఏదైతే పేమెంట్ కేటగిరీలో వచ్చిన సీటు నీకు మెరిట్ కోటాలో వచ్చింది. నాకు పార్టీకి నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని టికెట్ ఇచ్చారు. ఓకే, అంటే అప్పటి మీ పార్టీలో ఉన్న నేతలే మీకు వెన్నుపోటు పొడిచారు అని మునుగోడు వేదిక పైన మీరు చెప్పిన మాట. ఏదైతే ఎన్నికల తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు సంబంధించి అక్కడ ప్రచారానికి రాలేదు. రానప్పుడు నేను రెండు మూడు సందర్భాల్లో వారితోటి మాట్లాడినాను. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో పార్టీకి వెళ్ళి వారు పార్టీని విడిచి వెళ్ళిపోయినప్పుడు 100% పార్టీని వారు విడిచి వెళ్ళిపోయినా స్థానికంగా ఉన్న మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మేము మీకు అండగా ఉన్నామని ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా యువతకి నా పైన ఉండే. ఆ బాధ్యత మేరకు నేను గాంధీ భవన్లో ఏదో సెలబ్రేషన్స్ చేసినాను. సరే వెళ్ళిపోయారు, మీరు టెన్షన్ పడకండి, కొత్త రక్తం అక్కడ వస్తుందని. దాని తర్వాత వారేదో ప్రశ్న అడ్రస్ చేసి మీసొంటి ఎవరో వారిని క్వశ్చన్ అడితే ఆ 3012 ఓట్లు వచ్చినోడు కూడా నా గురించి మాట్లాడతాడని వారు వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్ని విమర్శించారు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొన్ని సిద్ధాంతాలతో వచ్చిన, రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఎందుకనంటే నాకు సిద్ధాంతాలను నేర్పింది టి పురుషోత్తమరావు గారు అని చెప్పని తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించిన వ్యక్తి, పెద్దలు పూజ్యులు, వారు నేర్పారు. ఆ సిద్ధాంతాలు నమ్ముకొని నేను మాట్లాడలే. కానీ వారు నన్ను ఎప్పుడైతే వ్యక్తిగతంగా దూషించి బల్మూరి వెంకట్కి 3012 ఓట్లు వచ్చినోడు నా గురించి మాట్లాడతాడా అని అన్నప్పుడు, మరి బల్మూరి వెంకట్ అనేటోడు ఒక మెరిట్ కోటాలో బల్మూరి వెంకట్ కంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నాకు ఒక మెరిట్ కోటాలో నాకు సీటుని పార్టీ కేటాయించింది. వెంకట్రెడ్డి అన్న కష్టాన్ని చూసి, వెంకట్రెడ్డి అన్న ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి చూసి, మేనేజ్మెంట్ కోటాలో వెంకట్రెడ్డి అన్న ముఖం చూసి రాజగోపాల్ రెడ్డి అన్నకి ఎంపీ అవకాశం ఇచ్చిందని చెప్పి నేను మాట్లాడిన మాటలకు కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు ఏదైనా నేను అన్న మాటకి సరే అదని చెప్పి రాజగోపాల్ అన్నతో కూడా నేను మొన్న అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా వెంకట్ నన్ను ఇట్లా మాట్లాడినా, మీడియా వాళ్ళు ఏదో తప్పు పర్సెప్షన్ చేసిర్రా, నేను నీ గురించి అట్లా మాట్లాడలేదు అంటే నేను కూడా అదే చెప్పిన. అలా నేను కూడా నిన్ను అనలేదు, నువ్వు పార్టీ మారినప్పుడు 100% మన తల్లిని మనము ఇంకొక ఆట ఇచ్చిపెట్టి పోయినప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తగా 100% నేను మాట్లాడినానన్న. అండ్ అదే ఉప ఎన్నికల్లో గడపకి తిరిగిన ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని చెప్పి దాదాపు 32,816 గడపలు తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి నేను కాళ్ళు మొక్కిన. నేనే స్వయాన 100 గడపలు మొక్కిన. దాని తర్వాత రాజగోపాల్ అన్న తప్పు తెలుసుకొని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారు తప్పి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మళ్ళీ అదే మునుగోడు ఎన్నికల్లో మళ్ళీ పోయి ప్రచారం చేసి రాజగోపాల్ గారిని గెలిపియమని చెప్పిన నిన్న వర్డ్స్కి నేను స్టిక్ అనే ఉన్నా. ఓకే, అదే మునుగోడు ఎన్నికల్లో అద్దంకి దయాకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఇప్పటికీ ఆయన పర్యవసానాన్ని అనుభవిస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందుకే అద్దంకి దయాకర్కి ఏ పదవి రావట్లేదు, ఊరిస్తోంది, కళ్ళ ముందుకు వచ్చి అలా మాయమైపోతుంది. ఇప్పుడు బల్మూరి వెంకటకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా ఆయనకు రావాల్సిందే, కానీ తన్నుకుపోయింది అని ఒక చర్చ నడుస్తోంది. అన్న ఇదే ఆర్టీవీలో దాదాపు నాకు తెలిసి ఒక 2 నెలల క్రితం హుజరాబాద్ టికెట్ అయిపోయాక ఇంటర్వ్యూ చేసిన వెళ్ళి కలిసి వచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ చేసారు మీ దాంట్లోనే. అవును, నిన్ను బలి చేసారు, నిన్ను బలిని చేసారు, బలి పశువు చేసారు, నేను బకరా చేసారు అని అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి నా సక్సెస్ స్టోరీ కాబట్టి ఈరోజు ఉత్త సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే అద్దంకి దయాకర్ అన్న గురించి కూడా ఇవాళ డేట్ మార్క్ చేసుకోండి అని రికార్డ్ చెప్తున్నా. 1 month తర్వాత దయాకర్ అన్నది కూడా ది బెస్ట్ సక్సెస్ స్టోరీ లెక్క మిగిలిపోతుంది. ఇప్పటి నుంచి అంటే ఊహించిన దానికంటే పెద్ద పదవి వస్తుంది. ఇవాళ నుంచి 30 days కౌంట్ చేసుకోండి. ఊహించిన దానికంటే దయాకర్ అన్న పెద్ద పదవిలో ఉంటారు. సరే, వచ్చే మార్చి 2వ తారీఖు వరకు మార్చి 2కి 100% మీరు హామీ. అరే 100% కనబడుతుంది, వస్తుందని చెప్తున్నా కదా. ఏంటి ఏం పదవి వస్తుంది అద్దంకి దయాకర్కు? ఏం పదవి వస్తుంది అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దయాకర్ అన్నకి సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి 100% మాకుంది, మాకు ఆ గ్యారంటీ ఉంది, మాకుంది, వచ్చే దయాకర్ అన్నకు ఉంది, ఇచ్చే పార్టీకి ఉంది. ఇవన్నీ పర్సెప్షన్స్ క్రియేట్ చేసి దయాకర్ అన్న ఎక్కడన్నా స్లిప్ అవుతాడా లేదా దయాకర్ అన్న పదవి అంటే పర్సెప్షన్సా కంటికి కనిపిస్తున్న నిజాలా? ఇప్పుడు కంటికంటే పదవి రానోళ్ళకి ప్రాబ్లం ఉంటే వారు మాట్లాడుతూ అనుకోవచ్చు, ఇచ్చేటోళ్ళు ఎక్కడన్నా విమర్శిస్తే అది అనుకోవచ్చు. ఇక్కడ ఇద్దరికీ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవి ఇవ్వాలి అంటే కేవలం 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి దయాకర్ అన్నకి కట్టబెట్టడం వారిని గౌరవించినట్టు కాదు. వారికి ఇంకేదన్నా బాధ్యత అంటే రేపు పొద్దున PCC అధ్యక్షునిగా కానివ్వండి, లేకపోతే పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చే రాజ్యసభలో అవకాశం కానివ్వండి, అనేక పరిస్థితులు ఉన్నాయి. దేంట్లో ఒక దాంట్లో ఇంకా పెద్ద అంటే మా అందరినీ కూడా డిక్టేట్ చేసి మా అందరినీ కూడా డ్రైవ్ చేసే పరిస్థితిలో దయాకర్ అన్న ఉంటాడని చెప్పి అది నా ఒపీనియన్. ఓకే, ఏంటి ఏమై ఉండే అవకాశం ఉంది? PCC ప్రెసిడెంటా? ఇప్పుడు నేను క్లియర్గా చెప్పినా కదా, మంత్రి పదవి ఏమైనా వస్తుంది ఆయనకి? ఇప్పుడు నా కళ్ళకి కనబడేటి 3 ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పదవి రావాలంటే ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీలు అయితే బహుశా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ముందు మంత్రి పదవి ఇచ్చి కూడా తర్వాత చేయొచ్చు, 6 months తర్వాత ఇవ్వచ్చు. కాకపోతే 1.5 year గ్యాప్ ఉంది కదా, అంటే గ్యాప్ 1.5 year ఇవ్వచ్చు. ఇప్పుడు పార్టీ 100% దయాకర్ అన్నని సముచిత స్థానంలో కూర్చోబెడుతుందనే ఒక నమ్మకం నాకుంది. నెలలోపటిని దయాకర్ అన్నకు ఒక మంచి పదవి వస్తుందని, మంచి పదవిలో దయాకర్ అన్న ఉంటాడనే నమ్మకం నాకుంది. దానికి నా వంతు పాత్రగా కేవలం నేను ఒక ఎమ్మెల్సీని కాదు, ఇంకా నేను NSO రాష్ట్ర అధ్యక్షుని లెక్క, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుని లెక్క నేను ఉన్నా. సో అటువంటి వ్యక్తి మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక సముచిత స్థానంలో ఉండాలని చెప్పని బల్మూరి వెంకట్ నా గలాన్ని ఎక్కడ వినిపించాలని నేను వినిపిస్తా. ఎక్కడ నేను గట్టిగా మాట్లాడాలి అక్కడ మాట్లాడతా. నేను గట్టిగా ఎక్కడ మాట్లాడుతున్నా ఏ పదవి వస్తుందని చెప్పని పార్టీ ఇంటర్నల్ విషయాలను నేను బయట వ్యక్తం చేయలేదు. కానీ మీకు ఎమ్మెల్సీగా మీ పేరుని అనౌన్స్ చేసిన తర్వాత మీరు అద్దంకి దయాకర్ని కలిసారు వెళ్ళి? ఇప్పుడు ఇదే చెప్తున్నా కదా, మా అన్నతమ్ములకి మధ్యలో ఓదార్చడానికి కలిసారా? అదే చెప్తున్నా, మా అన్నతమ్ము దయాకర్ అన్నని నేను నా సొంత అన్న లెక్క భావిస్తా. మా అన్నతమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి వెంకట్ రాలేదని చెప్పి మా అన్నకి ఎవరైనా ఎక్కిస్తారని చెప్పనే ఉద్దేశంతో మా అన్నింటికి నేను పోయినా. మా అన్నింటికి పోయిన అదే మాట చెప్పిన. అన్న నాకు చెప్పిండు, తమ్ముడు అట్లా ఏమనుకోకని చెప్పి నేను మా అన్నకి చెప్పిన, అన్న కలిసి పనిచేద్దామన్నా గైడ్ చేయమని చెప్పి. ఎందుకంటే దయాకర్ అన్న ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సో వారి ఇన్పుట్స్ రేపు పొద్దున మండలిలో బల్మూరి వెంకట్ రేపు పొద్దున ఇంకొకళ్ళ ముందు అంటే నాకు ఏదైనా అవగాహన లేకేదని సిస్టమ్ లేదని తప్పు జరగొద్దనే ఉద్దేశంతో దయాకర్ అన్న దగ్గర అన్న నీ ఇన్పుట్స్ కావాలని చెప్పి నేను పోయి కలవడం జరిగింది. సో దాన్ని ఏదైతే మంచి కోణంలో చూడడం పోయి దయాకర్ అన్న ఓదార్చనీకి పోయినామని చెప్పని ఇద్దరి మధ్యలో కొట్లాడ పెట్టేటోళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ఏంటి ఇప్పటిదాకా అద్దంకి దయాకర్కు పదవి రాకపోవడానికి కారణం ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఏమైనా ఉండే అవకాశం ఉందా? అన్న ఇక్కడ కూడా పార్టీలో మేమంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లెక్క ఉన్నాము. దీన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఏదైతే ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న BRS పార్టీ ఏదైతే పాపం తుంగతుర్తిలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ అన్నని తప్పుదోవలో ఓట్ల లెక్కింపులో తారుమారు చేసి దయాకర్ అన్నని ఓడించిన వాళ్ళు ఇవాళ దయాకర్ అన్నకి అన్యాయం జరిగిందని మాట్లాడుతారు.
అసలు దయాకర్ అన్నని ఏదైతే సంబంధించి వారి పరిస్థితిని క్రియేట్ చేసిందే వాళ్ళు. అసొంటోళ్ళు ఏంటంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి మీడియాలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తే దయాకర్ అన్న ఎక్కడన్నా స్లిప్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పరిధిలో ఉన్న ఒక ఛానల్లో ప్రచారం చేసి ప్రజల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేద్దామని చెప్పి చేస్తున్న కార్యక్రమం తప్ప 100% దయాకర్ అన్నకు సముచిత స్థానం దక్కుతుంది. రైట్, కౌశల్య ఏమన్నా క్వశ్చన్ అడుగుతారు. కౌశల్య. వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ ఎమ్మెల్సీ. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐ తరపు నుంచి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా మీరు చాలా ఉద్యమాలు చేశారు, ప్రొటెస్టులు చేశారు నిరుద్యోగుల కోసం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో నిరుద్యోగులకి చేయాల్సిన న్యాయం చేయలేకపోతే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా మీరు మళ్ళీ అలాంటి ప్రొటెస్ట్లే చేస్తారా, లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది సో మన ప్రభుత్వమే కదా అని సైలెంట్ అయిపోతారా, చూసి చూడనట్టుంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. రెండు విషయాలు. ప్రొటెస్ట్ అనేది ఎప్పుడు చేయాల్సి వస్తుందని అంటే మనకున్న బాధని వ్యక్తం చేయలేనప్పుడు, చూపించలేనప్పుడు, దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజా దర్బార్ కానివ్వండి, ధర్నా చౌక్లో సరే ప్రజా దర్బార్లో మీరు అప్లికేషన్ ఇచ్చి మీ సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ మీ బాధని ఆవేదాన్ని అంటే మీకున్న కోపాన్ని వ్యక్తం చేయడానికి ధర్నా చౌక్లో ఎవరు ధర్నా చేయాలన్నా కానీ ధర్నాకి పర్మిషన్ ఇస్తుర్రు. దానికి సంబంధించి అదే ధర్నా చౌక్ వెళ్ళి నాసొంటి వ్యక్తులకు కానీ మంత్రులకు కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా సెక్రటేరియట్లో అపాయింట్మెంట్ ఇస్తుర్రు. మీ యొక్క సమస్యని పైన స్పందిస్తూ ఆ సమస్య పరిష్కారానికి ఎన్ని రోజులు పడుతుందని చెప్పని వ్యక్తం చేస్తారు. 100% ఉన్న 100 సమస్యల్లో 100కి 100 సమస్యలు ఎవరు పరిష్కరించలేము. దానికి చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఏదైతే సంబంధించి ప్రభుత్వం ఏర్పడంగానే 3 సమస్యలు ఉండే. ఒకటేమో టీఎస్ జెన్కో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని చెప్పి, రెండోది ఏదైతే జేఎన్టీయూ స్టూడెంట్స్కి సంబంధించి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని చెప్పని, మూడోది జియో 46 సంబంధించి. ఈ 3 అంశాలలో నేనే ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారికి ఏదైతే నివేదిక ఇచ్చినప్పుడు ఫస్ట్ డే ప్రజా దర్బార్కి వచ్చినప్పుడు 3ట్లో 2 సమస్యలు ఇమీడియట్గా పరిష్కారమైనాయి. కానీ జియో 46 సమస్య అనేది న్యాయస్థానం ముందు దాదాపు 18 కేసులు ఉన్నాయి. దానిపైన హారిజాంటల్ అని, వర్టికల్ అని, రాంగ్ క్వశ్చన్స్ అని, దానికి కొంచెం జ్యుడిషియల్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ దాంట్లో డివిజన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది. సో ఆ సమస్య మటుకు ఏమైంది, 3 ఇచ్చినాం, ఆ సమస్య పరిష్కారం కాలేదని అంటే అది సిస్టమ్ ప్రకారం పరిష్కరించాలి. గత ప్రభుత్వం ఏంటంటే ఇద్దరు అంటే జిల్లాల మధ్యలో విద్యార్థుల మధ్యలో పంచాయతీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి పంచాయతీ పెట్టి వాళ్ళు తమాషా చూశారు. ఇప్పుడు మేము కూడా హైదరాబాద్లో పుట్టిన బిడ్డ తెలంగాణ బిడ్డనే, నల్గొండలో పుట్టిన బిడ్డ కూడా తెలంగాణ బిడ్డనే. ఇద్దరిని సముచితంగా చూసే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో మేము సీట్లు గెలవలేదు, ఈడవంతోడు మాకు ఏం సంబంధం, నల్గొండలో మేము గెలిచినాము, ఆడ కాపాడుకుంటే చాలు అని చెప్పి ఆలోచించే ఒక వ్యక్తిత్వం కాంగ్రెస్ పార్టీది కాదు కాబట్టి ఆ రకంగా పరిష్కరించలే. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే 100% బల్మూరి వెంకట్ విద్యార్థులపైన, నిరుద్యోగులపైన వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి సమన్వయకర్త బాధ్యత పోషించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్యను కూడా పరిష్కరింప చేస్తాను. 1-2% చేయలేకపోయినా ఎందుకు చేయలేకపోతున్నాం కూడా అదే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌశల్య, మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కౌశల్య అడిగిన క్వశ్చన్కి ఆ విజువల్ కూడా సంబంధించినటువంటి విజువల్ రిలేటెడ్గా ఉంటుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. వెంకట గారు, విద్యార్థి నాయకుడిగా ఉన్న మీరు మరో విద్యార్థి సంఘం చెల్లి ఏబీపీకి సంబంధించిన ఝాన్సీ 100% ఆ రకంగా వ్యవహరించడాన్ని తప్పుపడతాము. నేను కూడా అనేక సందర్భాల్లో దానిపైన నేను కూడా ఖండించిన. 2-3 ఛానల్స్ నాకు అడిగితే కూడా ఆ రకంగా చేయొద్దని చెప్పిన. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ సంబంధించిన పోలీస్ అధికారులపైన ఏదో ఒక చర్యలు తీసుకోమని చెప్పి చెప్పినాను. కానీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది. అంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులు మనం ప్రొటెస్ట్, నేను కూడా అనేక సందర్భాల్లో ప్రొటెస్ట్ చేసిన. మనము ప్రొటెస్ట్ చేసినప్పుడు అవతల వ్యక్తికి హాని జరగకుండా ప్రొటెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. ఏదైతే ఇదే ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీస్కి సంబంధించి గురునానక్, శ్రీనిధి పైన నేను ప్రొటెస్ట్ చేసిన, వాళ్ళు కూడా శ్రీనిధి పైన చేసినప్పుడు ఏదో ఏబీపీ కార్యకర్త పైన ఏదో అటెండరో ఎవరో కొంచెం నెట్టేసిరని చెప్పి మరుసటి రోజు వీళ్ళు ఒక 20 మంది పోయి ఒక ప్యూన్ అంటే ఒక 15,000 20,000 శాలరీ తీసుకుని ఒక సెక్యూరిటీ గార్డ్ పైన దాడి చేసి కాళ్ళు ఇరగొట్టారు. ఆ విజువల్ చూడండి ఒకసారి, ఎట్లా కొట్టిరో వీళ్ళు కట్టెలతోటి. సో ఇక్కడ కూడా ఏంటంటే సరే ఆ రకంగా చేయడాన్ని ఖండించడంతో పాటు విద్యార్థి సంఘాలు కూడా రేపు పొద్దున ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు మనం ఏ రకంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచించి చేయాలి.
అంటే ఏబీవీపీ పోరాటాలు చేసే విధానాన్ని మీరు తప్పుపడుతున్నారా? 100%. ఎందుకంటే ఏబీపీ కాదు, రేపు పొద్దున పబ్లిక్ మెసేజ్ పోతుంది. ఇప్పుడు పేరెంట్స్ చూస్తారు, మనం పోయి ఒక వ్యక్తిని మనం కట్టెలతోటి నేను ఏబీపీకి నేనే ఎన్ఎస్ఓ ఉన్నా, ఎన్ఎస్ఓ కండువా వేసుకొని నేను ఎక్కడ ఎవరిపైన దాడి చేసినా అనుకోరి, ఎంటైర్ విద్యార్థి విభాగాలు అంటే వీళ్ళు ఇంతే అని చెప్పని ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఆ పర్సెప్షన్ క్రియేట్ అయ్యి మనం అనేక సందర్భాల్లో చూసినాము. ఏదైనా సమస్య ఉందని చెప్పి మనం కాలేజ్కి పోతే పేరెంట్స్ ఆర్గనైజేషన్స్ రాకు వెళ్ళిపోయి బయటికి అంటారు. అటువంటి పర్సెప్షన్స్ క్రియేట్ కాకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత కూడా విద్యార్థి సంఘ నాయకులపైన ఉంటుంది. ఓకే, విద్యార్థి విభాగాలు రాజకీయ పార్టీలకు అఫిలియేటెడ్గా పనిచేయడం ద్వారా విద్యార్థి సమస్యలపై కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తారు అని ఒక చర్చ ఉంది, అనుకుంటూ ఉంటారు. అంటే 100% విద్యార్థి విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే విద్యార్థి విభాగంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకి రాకపోతే పారాషూట్లు రాజకీయాలు. నేను అడిగింది విద్యార్థి సంఘాలు నిజంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడతారా, లేకపోతే వాళ్ళు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీ అవసరాల కోసం పోరాడతారా? 100% స్టూడెంట్ ఇష్యూస్ పైన కొట్లాడతారు. స్టూడెంట్ ఇష్యూస్ పైన కొట్లాడుతూ పార్టీ ఇచ్చిన పిలుపులకు కూడా అపియర్ కావాల్సి వస్తుంది. స్టూడెంట్ ఇష్యూస్ పైన మేము కొట్లాడతాము, పార్టీ ఇచ్చిన పిలుపుకి మేము అపియర్ కామంటే అది పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘం ఎందుకు అవుతుంది? ఓకే, ఇప్పుడు ఏబీవీపీ రాజేందర్ నగర్లో 100 ఎకరాలు హైకోర్టు కోసం ఇవ్వద్దు అంటే పోరాటం చేస్తున్నాయి. ఏబీవీపీ చేస్తున్న ఆ పోరాటంలో న్యాయం ఉందా లేదా? సరే, ఏబీవీపీ ఏ అఫిలియేటెడ్ పార్టీకి స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెప్పండి. అది కూడా మీరు ఏ పార్టీకి? వాళ్ళొక పార్టీకి, ఎన్ఎస్యూఐ ఒక పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి, మీరు కాంగ్రెస్కి. ఎందుకనంటే ప్రైవేట్ కూడా కాదు, అంటే ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టు కేటాయిస్తున్న భూమి అది. ఈరోజు మొత్తం భారతదేశాన్నే ఏదైతే సంబంధించి కొంతమంది వ్యక్తులకి అమ్మేస్తున్న బీజేపీ పార్టీ, లేదా గతంలో ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్న టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగం కానివ్వండి, ఇదే ల్యాండ్స్ పరిధిలో ఒక ఎంపీకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి పెట్రోల్ బంక్కి ల్యాండ్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే సంతోష్ రావుది, దాంతోపాటు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఆడ జాగా కట్టుకొని ల్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి, ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి జాగా ఇచ్చారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలకి, కొన్ని అంటే నాకు దాని నేమ్స్ తెలియదు, మళ్ళీ కొన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా అక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అలొకేట్ చేసిన ల్యాండ్ ఉందో అది హైకోర్టుకి సంబంధించి. ఎందుకనంటే డెవలప్మెంట్ రేపు పొద్దున హైకోర్టు ఇక్కడ ఉండడం వలన సంబంధించిన ట్రాఫిక్ కానివ్వండి అది ఎక్స్పాండ్ కాలేకపోతుంది, ఇంకా దాన్ని పెద్దగా చేయలేకపోతారు. అండ్ ఇదేదో హైకోర్టు బిల్డింగ్ని కూలగొట్టి ఏదో ప్రైవేట్ కంపెనీలోకి అమ్ముకునే ప్రయత్నం కాదు, ఉన్న హైకోర్టుని నల్సార్ వాళ్ళతో మాట్లాడి ఒక లా కాలేజ్ పెడదామని చెప్పి డెవలప్మెంట్ కోణంలో అక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళ పర్సెప్షన్ అక్కడ ఉన్న చెట్లు కానీ అవి కానీ సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీకి డెవలప్మెంట్ కోసం ఆ ల్యాండ్ అలొకేట్ చేసిరో దెబ్బతింటుందని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇంకొక జాగాలో కూడా ల్యాండ్ అలొకేట్ చేస్తాము, ఇంకొక జాగాలో ల్యాండ్ అలొకేట్ చేస్తాం ఎక్స్పాన్షన్ ఉంటే, ఇది అన్ని విధాలుగా దగ్గర ఉంది కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి ల్యాండ్ ఇస్తున్నామని చెప్పి చెప్పినారు. ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినాక కూడా అది కూడా ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు అడిగిన తర్వాతనే వారు అప్రూవల్ ఇచ్చారు. సో దాన్ని రాజకీయ ప్రయోజనంలో చూసి కావాలని చెప్పి ఏదో విమర్శించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇనీషియల్గా ఎన్ఎస్ఓ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేసింది. ఇనీషియల్గా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నాక ఎన్ఎస్ఓ కూడా ప్రొటెస్ట్ చేసి నేను కూడా పోయి సీఎం గారితో మాట్లాడినాక లేదు ఇస్తా అని చెప్పి ఇక్కడ ల్యాండ్ ఇస్తాం, దేని గురించి చేస్తామని వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను కూడా పోయి ఆ విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళతో కూడా నేను మాట్లాడి చెప్పడం జరిగింది. రైట్, ఓకే. కౌశల్య, ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు, పులి మళ్ళీ బయటికి వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు, దీని మీద మీ టేక్ ఏంటి? ఇవి సినిమాలు కాదు, పులి బయటికి వచ్చింది ఏది బయటికి వచ్చిందో. వాస్తవానికి వారు ప్రతిపక్షంలో వారికి ఒక హోదాని ప్రజలు కల్పించారు. ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే అవి లేవనెత్తి మేమేమన్నా తప్పులు చేస్తే, అధికార పక్షం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని లేవలెత్తి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాల్సిన బాధ్యత అధికార పక్షంది, ప్రతిపక్షాంది. ఆ కోణంలో రాజకీయ విమర్శలు చేస్తూ వారు పని చేస్తే 100% వారికి కానీ వారి పార్టీకి కానీ అందరం గౌరవం ఇస్తాం. కానీ దాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా దూషించి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మా ముఖ్యమంత్రి గారిని దూషించి ఆ కాలు గోటికి సరిపోరు, దీనికి సరిపోరు, దానికి సరిపోరు, మేము పులి బయటికి వచ్చింది అది ఇదని అంటే మరి వారు ఒక పులి బయటికి వస్తేనే ఆ రకంగా వారు భావిస్తే అది ముసలి పులి. కాంగ్రెస్ పార్టీలో యువ పులులు చానున్నాయి. నాసంటోళ్ళు శాసనసభలో నేను కానీ జడ్చర్ల అనిరుద్ రెడ్డి గారు కానీ రోహిత్ కానీ పర్ణిక కానీ యశస్విని కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి మేము దండయాత్ర మొదలు పెడితే దాని తర్వాత వారు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు?
100% 17 స్థానాల్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎందుకంటే వాస్తవానికి హైదరాబాద్ పరిస్థితి ఈరోజు నేను సరే మీడియా ముఖంగా 17 నేను గెలుస్తానంటే ప్రజలు కూడా నన్ను చూసి నవ్వే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. 16 స్థానాల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఒక నమ్మకం విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ వెంకట గారు, కరోనా టైంలో పనిచేసిన స్టాఫ్ నర్సుల కోసం మీరు కూడా పోరాటం చేశారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పోరాటానికి మద్దతు పలికారు. వాళ్ళు చేసింది ఏంటి, తమకు 20% వెయిటేజ్ మార్కులు ఇచ్చి రెగ్యులర్ చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తుంటే మొన్న ఎల్బీ స్టేడియంలో వాళ్ళను అరెస్ట్ చేశారు. సో గతంలో మీరు ఆందోళనలను గత ప్రభుత్వం అణిచివేస్తుంది అన్న మీరు ఇప్పుడు మరి వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి ఇస్తారు. అరెస్ట్ చేసిన ఎవరిపైన కేసులు పెట్టలేదన్న, జస్ట్ ప్రివెంటివ్ కస్టడీ తీసుకోరు. ఎందుకనంటే మీరు అన్నట్టు నిజంగా అరెస్ట్ చేసే పరిస్థితే ఉంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళని ముందస్తు అరెస్ట్ చేస్తుండే. కానీ అక్కడ దాకా రానిచ్చి వాళ్ళ ప్రొటెస్ట్ చేయించి వాళ్ళ బేసిక్ రైట్ ఏదుందో చేయనిచ్చారు. దాని తర్వాత అక్కడ కార్యక్రమం సంబంధించి ఆడ ఎవరైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ మధ్యలో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో సంఘర్షణ అయ్యి కొట్లాట అయితే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ఏదన్నా దెబ్బ తాకుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఏమి జరగొద్దనే ఉద్దేశంతో ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఏంటి ఆ స్టాఫ్ నర్సులు చేస్తున్న సమస్యకు ఇప్పుడు ప్రతి చోట కూడా రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే ఇవి కాంట్రాక్ట్ బేస్లో మనం ఉద్యోగాన్ని పెట్టించినప్పుడు రెగ్యులరైజ్ చేస్తే కొత్త అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా కల్పిస్తాం. సో వాళ్ళకి ఏదైనా సంబంధించి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వమంటే ఇవ్వస్తుంది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తే ఎవరైతే సంబంధించి ఉన్న మన అన్ఎంప్లాయిడ్ యూత్ని మనం ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతాము. నేను లార్జర్ ఆస్పెక్ట్లో చెప్తున్నా, ఒక్క కోణంలో కాదు, ఎంటైర్ ప్రతి చోట్ల. ఎందుకంటే రెగ్యులరైజ్ అంశం అనేది చాలా చోట్ల కూడా అంటే నిజానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఇదే పోరాటం చేస్తాయి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటప్పుడు మళ్ళీ వాళ్ళ సమస్యలు పక్కకి వెళ్ళిపోతున్న సందర్భాలు చాలాసార్లు కనిపిస్తుంది. వాళ్ళని కూడా కరోనా విపత్కర పరిస్థితులలో వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి సముచిత స్థానం ఏదో కేటాయించి వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి, దానికి కట్టుబడి ఉన్నాము. కానీ 100% వాళ్ళనే కేటాయించి ఇతరులను ఎవరిని తీసుకోవద్దు అని అంటే ఆ రోజు కూడా మీరు మా స్టాండ్ క్లియర్గా చూడొచ్చు. మేము ఎక్కడ కూడా కంప్లీట్గా వీళ్ళనే చేయండి కొత్త వాళ్ళకి కల్పించడం లేదు, వీళ్ళకి సముచిత న్యాయం కల్పించండి అని చెప్పి నేను కానీ సీతక్క కానీ ప్రొటెస్ట్ చేసినాం. ఆ రోజు ప్రొటెస్ట్ చేసింది నేను సీతక్క గారు ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ చేసినాము. వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి సముచిత న్యాయం కల్పించాలని 100% ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మా సీఎం గారి తరఫుకి వెళ్ళి సముచిత న్యాయం తప్పనిసరిగా కలుగుతుంది. మా రిటర్న్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వెంకట్ గారు, ఇన్నాళ్ళు నిరుద్యోగుల గొంతుకగా మీరు పోరాటాలు చేశారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు నిరుద్యోగులకి ఇచ్చే సందేశం ఏంది? ఏదైతే నిరుద్యోగులకి వాళ్ళ పక్షాన పోరాటం చేసినానో నేను కూడా ఒక నిరుద్యోగినే. సరే ఇవాళ నాకు ఉద్యోగం వచ్చింది, సరే మొన్నటి వరకు నేను కూడా ఒక నిరుద్యోగినే. తప్పనిసరిగా వాళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో ఏదైతే గత ప్రభుత్వంలో సమన్వయకర్త కానీ వాళ్ళకి ప్రతినిధి లేకుంటే ఉన్న ప్రతినిధులు మర్చిపోయారు. 100% ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇప్పుడు ఏదైతే నేను గతంలో ఉండే ఇప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళ సమస్యలన్నీ కూడా నాకు సగం తెలుసు, నాకు తెలియని సమస్యలు కూడా ప్రతి యూనివర్సిటీకి పోయి అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాను. వారికి ఇస్తాన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా, అవి కాకుండా అదనపుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇతర దేశాలకి పోయి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కొన్ని నూతన ఇండస్ట్రీస్ని ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి స్థానికంగా జిల్లాలో వాటిని ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ప్రతి ఒక్క నిరుద్యోగికి అంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరుడికి ఒక సోదరునిగా బల్మూరి వెంకట్ ఉంటాడు. ఈరోజు డేటు గుర్తుందా సార్? ఫిబ్రవరి 1 మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 గ్రూప్ 1 నోటిఫికేషన్ వదులుతా అన్నారు. ఈరోజు డేట్ అది, కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎందుకో చెప్తారా? నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అనుకున్నప్పుడు, జాబ్స్ ప్రకటిస్తామని చెప్పినప్పుడు ఏదైతే గత టీఎస్పీఎస్సీ పరిధిలో సంబంధించిన కొంతమంది ఏంది దాదాపు 80% మంది యువకులు చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి నేనే వెళ్ళినాను. అన్న ప్రక్షాళన జరగకముందు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగకముందు ఉద్యోగాలు మీరు రిలీజ్ చేస్తే మళ్ళీ దొంగలే ఉద్యోగాలు మళ్ళీ అమ్ముకుంటారు, ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఇవి వాళ్ళు కోరిన కోరిక మీ దాంట్లో కూడా టెలికాస్ట్ చేశారు. ప్రక్షాళన చేయకముందు మళ్ళీ అదే దొంగల చేతికి తాళాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళనే పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడారు. సో ఆ మేరకు మీకు కూడా తెలుసు, ఒకసారి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలంటే వాళ్ళతో అంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే దానిపైన దృష్టి పెట్టారు. దాని తర్వాత పంపించిన దాని తర్వాత షెడ్యూల్ ప్రకారం గవర్నర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, గవర్నర్ గారు కూడా టైం పీరియడ్ ఉంటుంది. అది అంతేవరకు ప్రొసీజర్ వల్ల ఆలస్యమైంది. 100% 2-3 రోజుల్లో దానిపైన కూడా ఎందుకు ఆలస్యమైంది, ఎప్పుడు ప్రకటిస్తారు కూడా మీకు దానిపైన కూడా అఫీషియల్గా ముఖ్యమంత్రి గారే స్పష్టత ఇస్తారు. బీఆర్ఎస్ మీద మీరు
పోరాటాలు చేశారు. నెక్స్ట్ మార్చి 17 తర్వాత బీఆర్ఎస్ మీద కేటీఆర్ పోరాటం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాము అని అంటున్నారు. దాన్ని ఎదుర్కోవటానికి మీరు రెడీగా ఉన్నారా? అసలు పోరాటం ఎందుకు, సమస్య ఏందో చెప్తే నేనే నేరుగా వస్తా అంటున్నా కదా. ధర్నా చౌక్లో ధర్నా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ విద్యార్థి సంఘ నాయకులకు కానీ ఎక్కడన్నా సమస్య ఉందంటే నా నెంబర్ 7386722222 నాకు ఫోన్ కొట్టుండ్రి, ప్రాబ్లం ఏంది చెప్పండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, అప్లికేషన్ ఇవ్వండి, సంబంధించిన మంత్రులందరితో నాకు ఆ సాన్నిహిత్యం ఉంది, ఇమీడియట్గా ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటా, ముగ్గురు రండి పోదాం సమస్యని పరిష్కరిస్తాము. ఇంకా ఇద్దరి మధ్యలో కొట్లాడుకునే ప్రయత్నమే చేస్తే తెలంగాణ భవిష్యత్తు కానీ తెలంగాణ రేపొద్దున ఏదైతే బంగారు తెలంగాణ ఏ కళలు అయితే కోరుకున్నామో ఆ కళను నెరవేర్చుకునేది ఎప్పుడు? వెంకట గారు ఈ మాట కట్టుబడి ఉన్నారా? నాకు శివమణి సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది. రికార్డ్ చెప్తున్నా సార్, మళ్ళీ చెప్పండి నెంబర్. అది నేను రికార్డ్ మళ్ళీ చాలా స్పష్టంగా 7386722222 నా నెంబరు. దానితో పాటు ఏదైతే సంబంధించిన నా క్వార్టర్ అలొకేషన్ అయిన తర్వాత ప్రతిరోజు నా సోషల్ మీడియా డొమైన్లో పొద్దున 8 నుంచి 10 గంటల వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీస్లో నేను అవైలబుల్ ఉంటా. ఏవేవి గ్రీవియన్సెస్ ఉన్నాయో, ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా ఆన్ పేపర్ డేట్తో సహా రాసుకొని రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తాము. దాని తర్వాత సాయంత్రం లోపల ఏ సమస్యలు పరిష్కారమైనా ఏ సమస్యలు పరిష్కారం కాలే, ఎందుకు కాదు, ఎప్పుడైతుంది, లీగల్ ఏం ప్రాబ్లమ్స్ కూడా 100% ప్రతి ఒక్కరు కూడా అప్పచెప్తాము. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చినా, ఇప్పుడు పదే దాదాపు రోజుకి 500-600 కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ వెంకటే ఫోన్ లేపాలంటే వాస్తవానికి ఒక వ్యక్తి నేను లేపినా లేపకపోయినా సంబంధించిన వ్యక్తులు ఫోన్ లేపుతారు. ఒక 1 వీక్ తర్వాత నా ఆఫీస్ ఏర్పాటు చేసినాక కూడా అఫీషియల్గా పోస్టర్ కూడా ఎక్కడ స్థానం ఏంది లొకేషన్తో సహా సోషల్ మీడియా డొమైన్లో అప్లోడ్ చేస్తా. నేను చెయ్యకపోతే ఏ ఒక్క యూనివర్సిటీకి కానీ రేపు పొద్దున్న నేను ఎన్నికల బరిలో నిలిచినప్పుడు కూడా ఏ ఒక్క యువకుని ఓటు కూడా అడగా. ఓకే, రికార్డ్ చెప్తున్నది. ఓకే, ఇప్పటి వరకు మీరు విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఉన్నారు, విద్యార్థి సమస్యలపైన పోరాటాలు చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజా సమస్యలపై కూడా మీరు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఏ సమస్యలు అత్యంత త్వరితగతిన పరిష్కారం కావాలి అని రాసి పెట్టుకున్నారు? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏ సమస్యను, విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్యను త్వరితగతిన తీర్చబోతున్నారు? మీరు రాసి పెట్టుకున్న సమస్యలు ఏంటి? అంటే నేను రిప్రజెంట్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కంటే ఎక్కువ మనం అనుకుంటే ఒక కులాన్ని, అది యువ కులం, 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక ఏజ్ గ్రూప్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా. సో దాని దగ్గర చూసుకుంటే ఏదైతే సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ అనేకం చూసినాం. సో దానిపైన ఆల్రెడీ సంబంధించి అంగన్వాడీ ఇప్పుడు ఆల్రెడీ అంటే దాని రిలేటెడ్ సంబంధించి సీతక్క గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి అంగన్వాడీ ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ అని దానికి సంబంధించి మొదట పౌష్టిక ఆహారాన్ని స్కూళ్ళలో అందించాలనేది మొదటి లక్ష్యం. రెండోది ఏదైతే విద్యా వ్యవస్థ ప్రతి మండలంలో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఏదైతే మేము అన్న ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూళ్ళని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. వీళ్ళు ఏంటంటే కులాల వారీగా విభజించి కొన్ని గురుకుల పాఠశాలలు స్థాపించి చిన్నతనంకి వెళ్ళి డివైడ్ అండ్ రూల్ అనేది వీళ్ళు తీసుకొని వచ్చారు. సో సమిష్టిగా అందరినీ కలిపి మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అంటే దానితో పాటు ఏదైతే బాసరా IIITs వంటి యూనివర్సిటీస్లో ఏవైతే కష్టాలు ఉండేనో ఆ కిచెన్ని కూడా మొత్తం పూర్తి స్థాయిలో తీసుకొని వచ్చి దానికి ఫుడ్ పాయిజన్ పూర్తి కెమెరాస్ పెట్టి ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్గా వీసీ గారికి తెలిసే విధంగా దానిపైన దృష్టి సాధిస్తాం. దానితో పాటు ఏదైతే సంబంధించి మా యువకులకి మాట ఇచ్చినామో మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే యువకులకి ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నాయో ఏదైతే కార్పొరేటైజేషన్ చేసి వీళ్ళు దాదాపు 7 కార్పొరేట్ యూనివర్సిటీలకి పర్మిషన్లు ఇచ్చారు. కార్పొరేట్ యూనివర్సిటీలకి పర్మిషన్ ఇవ్వకుండా నూతనంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకన్నా ఒక్క కొత్త ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అవుతుందా? 100% చేయగలుగుతాం. ఇప్పుడు JNTU ఉంది, JNTU పరిధిలో 184 కాలేజీలు ఉన్నాయి. ఒక యూనివర్సిటీ పరిధిలో 100 కాలేజీలే ఉండాలి. 100 కాలేజ్ పైన ఉంటే ఇంకో యూనివర్సిటీకి మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఉదాహరణకి JNTUలో ఆంధ్రాలో JNTU కాకినాడ ఉంది, JNTU అనంతపూర్ ఉంది, JNTU. ఓకే, అంటే నేను అడిగేది అది కాదు. ఇప్పటి నుంచి డేట్ పెట్టుకుంటే 1 సంవత్సరం తర్వాత అసలు విద్యార్థి విభాగం అనేది సమస్యలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి రాదా? ఉండదా? విద్యార్థులకు సమస్యలు ఏమి ఉండవు? ఇప్పుడు కొంతమంది అలాంటి పరిస్థితులు నెలకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు నెంబర్ చెప్పగానే ఏదో విద్యార్థి సంఘం వాళ్ళు వెంకట్కి ఫోన్ చేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏదో ఫోన్ లేపలేను కదా. మీ సొంటోళ్ళు అక్కడ ఇంకోటి చూసిన వెంకట్ ఫోన్ కొట్టమన్నాడు, వెంకట్కి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడని. అంటే సమస్యని సృష్టించాలనుకుంటే ఏ రకంగా సృష్టించవచ్చు. లేదు పోయి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంటే వచ్చి సమస్యని పరిష్కరించుకోగలుగుతాం. అండ్ నేను ఏ రోజు కూడా ఎవరు రోడ్ ఎక్కొద్దని చెప్పి ఏ రోజు నేను భావించా. సమస్య ఉంటే 100% రోడ్ ఎక్కాలి, వాళ్ళ గలాన్ని వారు వినిపించాలి. అదే ప్రజాస్వామ్యం. దాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు కాబట్టి మేము పోరాటం చేయాల్సి వచ్చింది.
ఓకే, మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. వెంకట్ గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుందా లేదా? ఇప్పటికే భూస్థాపితం చేస్తామని చెప్తున్నారు, లేదా చాలామంది మాతో టచ్లో ఉన్నామని చెప్తున్నారు. ఏంటి పార్టీ పోచింగ్ చేస్తున్నారా? అంటే ప్రజాస్వామ్యం కావాలని ప్రజలతో పాటు వాళ్ళు కూడా కోరుకోరు. అంటే మీ పార్టీలోకి వస్తేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కావాలని చెప్పి ప్రజల కంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ నాయకులే కోరుకోరు. ప్రజలకు ఎంత బాధ ఉంటేనో సరే, ప్రజలన్న ముఖ్యమంత్రి గారు బాధ చూడలేకపోతే వీళ్ళు శాసనసభ్యులని వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళకి గెలవకపోతుండే. సో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి విధి విధానాలు నచ్చి, రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ నచ్చి, రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరు నచ్చి, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అది రేవంత్ రెడ్డి గారి బట్టి విక్రమార్క గారి సారథ్యంలోనే అది సాధ్యమవుతుందని చెప్పి భావిస్తే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారంటే 100% జాయిన్ చేసుకుంటారు. తప్పేముంది దాంట్లో? కానీ మీ పార్టీలోంచి గతంలో బీఆర్ఎస్లో చేరినప్పుడు అది అన్యాయం, అప్రజాస్వామికం అన్నారు. అప్పుడు కోర్టుకు వెళ్ళి మీరు గొడవ చేసి అదే పనిని మీరు ఎట్లా చేస్తారు? అంటే మేము వాళ్ళు వచ్చి చేరుతామంటే వేరే, వాళ్ళు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను తీసుకుపోయి అధికారికంగా తెలిసి కొనుగోలు చేసి గుంజుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మా నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంటికి పోతలేరు. ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ డిన్నర్ అని లంచ్ అని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి చేసి గుంజుతుండే. ఇక్కడ ఎక్కడ కూడా మేము పోతలేం. వారే స్వయంగా ముఖ్యమంత్రి గారు నుంచి కలుస్తున్నారు, వాళ్ళు భయపడుతుర్రు. ఇప్పుడు కూడా మేము ఎక్కడ కూడా ఏ ఒక్కరిని జాయిన్ చేసుకోలే. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి మా ముఖ్యమంత్రి గారిని కలిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలని గత మాజీ ముఖ్యమంత్రి ఆయనే బయటికి వెళ్ళిపోవని అంటుండు. మొన్న మీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చినమాట, నిజం కదా? అంటే ప్రకాష్ గౌడ్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి వారికి రిలేషన్ ఉంది. వాళ్ళకి అంటే ఇదే చెప్తున్నా, గతంలో వ్యక్తిగత రిలేషన్స్ని కూడా దాన్ని గతంలో ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ బీజేపీ పార్టీ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వెళ్ళి కలుస్తుండే, ఇంటికి వెళ్ళి కలుస్తుండే, కలిసి టిఫిన్ చేస్తుండే. కానీ ఏ రోజు ఎక్కడ కూడా కలవంగానే పార్టీ మారుతుండని క్వశ్చన్ మార్క్ రాకపోతుండే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు కొత్త కల్చర్ని తీసుకొని వచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు. టీఆర్ఎస్ పార్టీ కల్చర్ ఏముందంటే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉంటేనే ఆ నియోజకవర్గంలో పెన్షన్ వస్తుంది, ఆ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ బిల్లు వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల సమయంలోనే ఆ నియోజకవర్గాలు ఆ వ్యక్తులు లెక్క చూస్తారు. ఒక్కసారి సీఎం అయినాక రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి, 65 నియోజకవర్గాలకు కాదు. మొత్తానికి గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు మీరు కూడా చేయబోతున్నారు. అంటే ఇప్పుడు పొలిటికల్ మోటివ్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ మోటివ్ ఒకటి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పబ్లిక్ మోటివ్ తోటి పనిచేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మేము గుంజేస్తాము, కూలగొట్టేస్తాము అని ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళు పని చేయాలనుకుంటే, ప్రజలకు ఏదైతే మేము ఇచ్చిన హామీలు కానీ అందిస్తామన్న మెరుగైన పరిపాలన కోసం మేము ఆ పని చేయాల్సి వస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎందుకంటే పబ్లిక్ మాకు మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మేము అమలు చేయకుండా వీళ్ళు గుంజుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఆ కోణంలో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు కూడా బీఆర్ఎస్కు మొత్తానికి ప్రతీకారం తీసుకోబోతున్నారు. ప్రతీకారం తీసుకునేది ఉంటే పాపం మా మాజీ ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో ఉంటే మా ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చారు. వారేం చేశారు? పాపం మా రేవంత్ అని ఇంట్లో పెళ్ళి ఉంటే తీసుకుపోయి జైల్లో పెట్టారు. తేడా చూడండి. అంటే చాలా స్పష్టంగా ఒకటే చెప్తా, వాళ్ళు రైతులు చనిపోయినాక రైతులకు ఇచ్చే రైతు బీమా గురించి మాట్లాడారు. రైతులు చనిపోకుండా ఉండాలని చెప్పి ఏ స్కీమ్ని తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన. వాళ్ళు చనిపోయినాక శ్మశాన వాటికలు కట్టినామని చెప్పి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్స్ని కట్టాలని మాట్లాడతారు. అంటే వాళ్ళు మనిషి చనిపోయినాక ఏం బెనిఫిట్స్ వస్తాయని చూశారు. అసలు మనిషి ఎందుకు చనిపోతుండో దాన్ని అరికట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి విజన్. వీరిది డెవలప్మెంట్, వారిది డిస్ట్రక్షన్. వీరిది కార్పొరేషన్, వారిది పబ్లిక్ సెక్టర్. రేవంత్ రెడ్డి గారిది పబ్లిక్ సెక్టర్. సో అది డిఫరెన్షియేషన్ ఇద్దరి మధ్యలో. వెంకట గారు, ఎన్ఎస్వి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు కొన్ని కాలేజీలను, కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకునేవారని ఇతర విద్యార్థి విభాగాలు మీపై ఆరోపణలు చేస్తున్నాయి. ఎంతమంది దగ్గర తీసుకున్నారు? ఇప్పుడు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, నేను ఎవరైనా చేసినా, ఇచ్చిన వాళ్ళని వచ్చి చెప్పమానండి, ఇచ్చిన వాళ్ళని వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు వ్యక్తులపైన విమర్శలు చేయడము సర్వసాధారణము. అండ్ 100% నేను పొలిటికల్గా ఉన్నప్పుడు బల్మూరి వెంకట్ రేపు పొద్దున బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రొటెస్ట్ చేయాలన్నా దాదాపు నేను కోర్టుల బెయిల్ల కోసమే నాంపల్లి కోర్టు కానీ 88 కేసులు ఉన్నాయి. నాకు ఒక అడ్వకేటు, నాకు బెయిల్ ఫీజు, నాతో పాటు ఉన్న పిల్లలకి బెయిల్ రావాలంటే 10,000 రూపాయలు షూరిటీ కట్టాలి. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు నా కాడ పైసలు లేవు. ఎవరన్నా ఒకరిద్దరు మీ సెంటర్లో వీళ్ళు సాయం చేసి తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి ఏదైనా మెటీరియలిస్టిక్ సపోర్టో లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అక్కడ వచ్చి హెల్ప్ చేస్తే 88 కేసులు మీపైన ఎందుకున్నాయి? కొట్లాడుతున్నాయి. సో మీ పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదా? మరి లీగల్గా సంబంధించి
ఏదైతే ఫైట్కి సంబంధించి లీగల్ అసిస్టెన్స్ పార్టీ ఇస్తుంది. కానీ దానికి సంబంధించి ఒక వ్యక్తి నాతో ఒక 36 మంది ఉన్నారు. ఆ 36 మంది జైల్లో ఉన్నప్పుడు, జైలు లోపల ఉన్నప్పుడు పార్టీ రెస్పాండ్ కానీ రానికి లేట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ బల్మూరి వెంకట్ని చూసి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అంటే నన్ను నమ్మి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. దాని తర్వాత నా పార్టీ నాకు అండదండగా నిలబడుతుంది, అది సెకండరీ. నా పార్టీ నాకు వస్తుందని చెప్పని 2 రోజుల్లో బెయిల్ వచ్చేది 8 రోజులు నేను జైల్లో పెడితే ఇంకోటి రేపు పొద్దున ప్రొటెస్ట్ అంటే వచ్చేటప్పుడు ఉండడు, నేను ఒక్కరిని రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ కేసులన్నీ మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీతో పాటు ఆ ఉద్యమాల్లోనో ఆందోళనలోనో పాల్గొన్న వారు అందరిపైన కేసులు ఎత్తేస్తారా? అంటే లీగల్గా జ్యుడిషియల్గా ఎట్లయితే కేసులు కొట్టుడు పోతాయో అదే రకంగా కొట్టుడు పోతాయి. నిన్న కూడా నా ప్రమాణ స్వీకారం 3:30కు ఉంటే 2:30కి నాంపల్లిలో 8 ACMM కోర్టులో నేను ఉన్నా. ఏంటి నిన్నటి కేసు ఏంటది? అదే ఏదైతే సంబంధించి అది చాదరఘాట్లో 2015 ఆగస్ట్లో దానం నాగేందర్ గారు అప్పుడు సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఆర్టీసీ అన్నీ బంద్ చేయాలి, డిపోలు అన్నీ బంద్ చేయాలంటే అప్పుడు ఆర్టీసీ వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసుకి సంబంధించి నిన్న కూడా నేను ప్రమాణ స్వీకారానికి గంట ముందు ఆ కేసు కొట్టేస్తారు ఎవిడెన్స్ అయిపోయిందంటే నేను పోయి మెజిస్ట్రేట్ అంటే సంబంధించి జడ్జి గారి ముందు నేను కూడా నేను ప్రజెంట్ అయినాను. 88 కేసుల్లో మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన కేసు ఏంటి? అంటే ఏదైతే నేను అసెంబ్లీ దగ్గర నేను ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే జనరల్గా ఎప్పుడు అసెంబ్లీ సెషన్ ఉన్నా కానీ ఏ సమస్యలు ఉన్నాయో పోయి అక్కడ ప్రొటెస్ట్ చేసి ఆ సంబంధించిన అక్కడ ప్రెస్ని అడ్రస్ చేయడం అనేది ఇది కల్చర్. అంటే తెలంగాణలో ఎప్పటికెళ్ళో వస్తున్న కల్చర్ ప్రతి అసెంబ్లీ సెషన్లో. నేను రకంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆడు ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి టాస్క్ ఫోర్స్ అధికారులను ఇంకో పోలీస్ స్టేషన్లో తిప్పి నన్ను దాదాపు 36 గంటలు ఎక్కడ తీసుకుపోతుర్రు ఏం చేస్తుర్రు చెప్పకుండా నా ఫోన్ గుంజేసుకొని నా పూర్తి అంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తయారు చేసి ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుకుంటా ఏదైతే నేను ఒక మర్డర్ చేసినానో లేకపోతే ఒక రేప్ చేసి లేకపోతే ఒక టెర్రరిస్ట్నో లేకపోతే ఒక సంబంధించి ఎవరు నక్సలెట్నో పట్టుకున్నట్టు నా రకంగా వారు నా పట్ల వివరించిన తీరు నన్ను చాలా బాధ పెట్టింది. అండ్ దాని తర్వాత ఏదైతే సంబంధించి అదృష్ట కొద్ది మా అడ్వకేట్ ఆ స్టేషన్కి వచ్చి నన్ను చూసి గుర్తుపట్టి అందరూ వచ్చేసరికి ఎఫ్ఐఆర్లో ఏదైతే మెన్షన్ చేసారో బల్మూరి వెంకట్ని మేము అరెస్ట్ చేసినాము, బల్మూరి వెంకట్ని మేము పోలీస్ స్టేషన్ పట్టుకోబోతుంటే దారి మధ్యలో మమ్మల్ని కొట్టి ఏక్మినార్ దగ్గర బల్మూరి వెంకట్ పారిపోయాడు అని చెప్పి రిపోర్ట్ని అయితే ఫ్రేమ్ చేసిర్రు. అంటే సినిమాల్లో అక్కడిక్కడనే చూసిన అంటే ఇట్లా ఫ్రేమ్ చేస్తారని చెప్పాను. అంటే కొట్టి పారిపోవడానికి ట్రై చేశారా? కొట్టి పారిపోతే చాలా అఫీషియల్గా దాని తర్వాత నేను ఎవిడెన్సే బయటపెట్టి కోర్టుని ఆశ్రయించిన కదా. సంబంధించిన ఆ రోజున్న కమిషనర్ గారు ఎవరైతే ఆ రోజున్న సిపి గారి పైన, డీసీపీ గారి పైన, ఏసీపీ గారి పైన, సంబంధించిన SHO పైన కోర్టులో హైకోర్టుని ఆశ్రయించి కంటెంప్టేషన్ వాళ్ళందరూ కూడా నోటీస్ సర్వ్ అయింది. నిజంగా కొట్టి పారిపోతే, నిజంగా బల్మూరి వెంకట్ అనేటువంటి కొట్టి పారిపోతే జడ్జి గారి ముందు నన్ను తీసుకెళ్ళి పెట్టినప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు బల్మూరి వెంకట్కి బెయిల్ ఇయ్యారు కదా. న్యాయస్థానం కూడా వాస్తవాలన్నీ చూసి ఆలోచించే కదా బెయిల్ ఇచ్చేది. ఆ 36 గంటల్లో ఏం జరిగింది? మీ మీద ఏమన్నా 3rd డిగ్రీ ప్రయోగించడం లాంటి ఏమైనా చేశారా? చదువుకున్న వ్యక్తికి కొట్టాల్సిన అవసరం లేదు. చదువుకున్న వ్యక్తికి ఏదైతే ఒక మంచి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి చదువుకొని మోరల్స్ ఉన్న వ్యక్తికి మాటలు సరిపోతాయి, అది దెబ్బ కంటే ఎక్కువ. దెబ్బ కొడితేనైనా 2 రోజులలో దెబ్బ మానిపోతుంది. కానీ వ్యక్తిగతంగా దూషించి కొన్ని మాటలు మాట్లాడి వివరించే తీరు బాగలేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అది నేను అనుభవించిన. అది అక్కడనే కాదు, జైలుకు పోయేటప్పుడు కూడా అనుభవించిన. జైలుకు పోయినప్పుడు కూడా పరిస్థితి బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. అన్ని బాధలు అనుభవించి అన్నీ చూసి అన్నీ తట్టుకొని, మీరు అన్నట్టు అతి చిన్న వయసే కాకపోతే 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అనుభవించని బాధ నేను అనుభవించిన. ఓకే, ఏంటి ఇంతకుముందు నేను చాలా కోల్పోయాను అన్నారు కదా, ఏం కోల్పోయారు మీరు? ఒక్కసారి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే సంబంధించిన 21 ఇయర్స్కి వెళ్ళి 30 ఇయర్స్ అనేది ఏ వ్యక్తి కన్నా క్రూషియల్ ఏజ్. అంటే ఎంజాయ్మెంట్కి కానీ, కాలేజ్కి వెళ్ళడం కానీ, కాలేజ్ డేస్ ఎంజాయ్ చేయడం కానీ, లేకపోతే ఫ్యామిలీ లైఫ్ కానీ, లేకపోతే సెటిల్ అవ్వడం కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే సినిమాలకి బయట టూర్లకు పోవాల్సిన టైంలో పోలీస్ స్టేషన్లకి జైల్లో పోయి కూర్చున్నా. ఏదైతే హ్యాపీగా ఎగురుతూ దుంకులాడుతూ గేమ్స్ ఆడుకోవాల్సిన టైంలో దెబ్బలు తిని బొక్కలు ఇరగొట్టుకొని హాస్పిటల్ పాలైనా. ఏదైతే అందరు కూడా ఫ్యామిలీతోటి షికారు పోవాల్సిన టైంలో ఫ్యామిలీని కూడా ఇడిచిపెట్టిపోయి జైలు ఉండాల్సిన పరిస్థితి. దానితో పాటు నేను ఒక సింగిల్ పేరెంట్ కిడ్నీ. చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయినా, చిన్నతనంలో మా నాన్నని కోల్పోయినా. అంటే 6వ తరగతి నేను చదువుకుంటున్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయినారు. సో ఆ టైంలోనే నాకు తెలుసు బాధ ఎట్లుంటుందో. అండ్ చిన్నప్పటికెళ్ళి కూడా ఒక సింగిల్ పేరెంట్ పెంచుతున్నప్పుడు అనుక్షణము నేను ఏ తప్పు చేసినా, నేను సక్సెస్ కాకపోతే రేపు పొద్దున మా తల్లి
నన్ను చక్కగా పెంచలేదని చెప్పి మా అమ్మని ఎవరు ఏమంటారని ఒక బాధతోటే నేను చిన్నప్పటికెళ్ళి కూడా పెరుగుకుంటూ వచ్చిన. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నేను స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పబ్స్కి కానీ, ఈ వేటికి ఏ కల్చర్లో కూడా నేను రికార్డ్ చెప్తున్నా, ఎక్కడ కూడా నేను కనబడను. ఎక్కడనో ఎవరైనా పార్టీస్కి పిలిచినా పోయి ఫార్మాలిటీకి 5 minutes అటెండ్ చేసి వస్తాను. బికాజ్ అదేందో గొప్పగా కాదు, రేపు పొద్దున నేను నా వ్యవహారాన్ని బట్టి నా తల్లిని జడ్జ్ చేస్తారు. ఆ తల్లి చక్క పెంచలేదు అని చనిపోయాక తల్లి పెంపకం చక్క లేదంటే ఒక బాధతోటి నేను పెరిగిన. దానికంటే పెద్ద బాధ, పెద్ద భారము ఏ వ్యక్తికి కూడా ఏముండదు. సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ పేరెంట్తో పెరిగిన వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది. మీరు 6వ తరగతిలో అంటే కొంచెం ఎమోషనల్ అయ్యారు కాబట్టి 6వ తరగతిలో అంత చిన్న వయసులో మీ ఫాదర్ని కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? ఎందుకంటే ఆ నాన్నతో ఆ ప్రేమను పొందాలని, అనుబంధాన్ని పొందాలని ఉండేది కదా, బయట అన్నీ చూస్తున్నప్పుడు ఆ మిస్ అవుతుందనే ఫీల్ ఎలా ఉండేది? అంటే వాస్తవానికి ఆ ఏజ్ గ్రూప్లో అర్థం కాదు. ఫస్ట్ థింగ్ అంటే చనిపోయినా కానీ ఉన్నా కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ ఉన్నా అర్థం కాదు. సరే ఎవరికేం చెప్పుకోవాలన్నా తెలియదు. నాకంటే సరే మింగిల్ అయిదామంటే నాకంటే మా అన్న 7 years పెద్ద. సో దాని తర్వాత మా అన్ననే మా తండ్రి స్థానంలో తీసుకొని ఒక తమ్ముని కంటే ఎక్కువ ఒక కొడుకు లెక్క మా అన్న స్థానంలో ఉండే కాబట్టి సరే దాంతోపాటు ఎక్కడ పోయినా ఏడ తిరగనికి పోయినా ఎవరిని కలిసినా కూడా చిన్నతనంలో అందరికీ ఉంటాయి కదా, చిన్న చిన్న కొట్టాడలు చేసి ఇబ్బంది పడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫాదర్ వస్తుండే, మదర్ అయితే బయటికి రాలేదు కదా. సో అటువంటి అనేక సందర్భాల్లో ఆ బాధ ఎంతో అనుభవించినా కానీ 80% మా మదర్ ఈ రోజు కూడా సరే తను ఏం కష్టం పడ్డదో, తను ఎంత బాధపడ్డదో కానీ ఈరోజు నేను ఈ స్థాయిలో నిల్చున్నానంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మామ్. ఓకే, ప్రియాంక మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? సార్, మీ ప్రభుత్వం విఫలం దిశగా నడుస్తోందని హరీష్ రావు గారు అంటున్నారు. ఇంతమ్మా మీ ప్రభుత్వం విఫలం దిశగా నడుస్తోందని హరీష్ రావు గారు అంటున్నారు. అంటే మీరు చేసేది గోరంతా, చెప్పేదేమో కొండంతా అని కామెంట్ వేస్తున్నారు. సో మీరేం చెప్తారు దాని మీద? వాళ్ళే అంటారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పడ్డాక 6 నెలలు అవకాశం ఇవ్వాలి, 6 నెలల వరకు ఏం మాట్లాడొద్దు అని చెప్పని వాళ్ళ పార్టీయే సంబంధించిన వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడతారు. 6 నెలలు కాదు 60 రోజులు ప్రతిపక్షంలో ఉండలేక ప్రభుత్వం విఫలమైందని చెప్పి మాట్లాడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు చేయలే, ఏదైతే మా గిరిజనుల సోదరులకు పోడు భూములు అని చెప్పారు చేయలే, రైతులకి రుణమాఫీ అని చెప్పారు చేయలే, దానితో పాటు నిరుద్యోగులకి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు చేయలే, విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పారు చేయలే, మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పారు చేయలే, మహిళలకి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తామని చెప్పారు చేయలే. ఏమీ బాగుపడ్డది గత 10 సంవత్సరాలు అంటే కల్వకుంట్ల కుటుంబము సంతృష్టిగా అందరికీ బాగుపడ్డదని చెప్పని మన అందరికీ తెలుసు. 60 రోజుల పరిపాలన కాకముందే మీరు 60 రోజులు ఓపిక పట్టలేక ప్రభుత్వం విఫలం దృష్టిగా నడుస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మరి వాళ్ళు ఎన్నిసార్లు శాసనసభ్యులుగా గెలిచిర్రు, వాళ్ళకంటే వయసులో చాలా చిన్నోని, మరి వారికి అవగాహన ఉండి మాట్లాడుతుర్రా లేక మాట్లాడుతుర్రా, మరి వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. సార్, ఎవరికైనా రోల్ మోడల్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ అయి ఉంటారు కదా. సో మీకు మీ ఫాదర్ మీ 6th క్లాస్లోనే చనిపోయారు అంటున్నారు. సో మీకు ఈ పొలిటికల్ కెరీర్లోకి రావడానికి ఎవరు మీకు? ఈ పొలిటికల్ కెరియర్లో ఇనిషియల్గా పాలిటిక్స్లోకి రానికి ఆ రోజు నేను ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారు చనిపోయినప్పుడు అందరూ వారిని దేవుని లెక్క చూస్తుండే. సో దాని తర్వాత ఇప్పుడు మీ పొలిటికల్ రోల్ మోడల్ ఎవరంటే నాకు ఎమ్మెల్సీకి అవకాశం వచ్చినప్పుడు నేను రోల్ మోడల్గా ఈరోజు ఎంచుకుంది రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే వారు కూడా ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి వచ్చి ZPTC తర్వాత ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళి దాని తర్వాత శాసనసభ్యునిగా 17 yearsలో వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వారు. సో నేను ఇప్పుడు అనుకునేది రేవంత్ రెడ్డి గారు నా రోల్ మోడల్. బట్ ఆయన్ని కూడా ప్రజల ద్వారా ఎన్నుకోలేదు, ఓటుకు నోటు లాగే సేమ్ మనీ ఇచ్చి మేనేజ్ చేశారని అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కటి ఉంటుంది. 100% ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు. అన్ని విభాగాల్లో అట్లనే ఉంటుంది, ప్రొఫెషన్లో అట్లనే ఉంటుంది, మీడియా దాంట్లో అట్లనే ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో అట్లనే ఉంటుంది. సో ఎవరేమన్నా ఎవరేం చేసినా కూడా లాస్ట్కి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కదా. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మనకు ఆన్సర్ చెప్తుంది. రైట్, రవి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. నమస్తే బల్మురాగి గారు. నమస్తే. ప్రియాంక గాంధీ వచ్చిర్రు, యూత్ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తాము అని. మీ యూత్ డిక్లరేషన్ ఫామ్లో కూడా నిరుద్యోగ భృతి ప్రస్తావన ఉంది, కానీ డిప్యూటీ సీఎం మాత్రం అసెంబ్లీలో మేము ఇస్తాము అని అనలేదన్నారు. ఏం చెప్తారు అసలు మీరు? అంటే ఒకటి, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళ నిల్చునేటట్టు నిలబెట్టాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. అది ఇచ్చే ఉద్దేశం లేకపోతే, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలని కల్పించే ఉద్దేశం లేకపోతే తప్పుదో పట్టించడానికి ఇవన్నీ పెడతారు. ఓకే, లెట్ మీ కంక్లూడ్. అండ్ సంబంధించి మా మేనిఫెస్టో డిక్లరేషన్లో ఉంది, కానీ మేనిఫెస్టో బుక్ ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో బుక్లో ఆ పాయింట్ని పెట్టలేదనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు మాట మాట్లాడారు. డిక్లరేషన్లో అయితే మీరు ఇచ్చిన మాట వాస్తవం కదా. ఉంది.
మేము అసలు హామీ ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం. దానికి మీరు నిరుద్యోగులకు ఏం చెప్తారు అంటే బయట జరుగుతున్న చర్చ ఏంటిది అంటే వీళ్ళు ఆల్రెడీ యూటర్న్ తీసుకున్నారు, వీళ్ళు జాబులు అయ్యారు, వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఆల్రెడీ నిరుద్యోగ భృతి ఇయ్యమంటున్నారు, ఆ హామీయే లేదంటున్నారు. సో ఎట్లా నమ్మాలి మిమ్మల్ని నిరుద్యోగం? అంటే 2 ఉన్నాయి. ప్రతిసారి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అందరు విమర్శిస్తుండే కదా, ఈ పార్టీలో చాలా గ్రూపులు ఉంటాయి అని చెప్పి, అది వాస్తవానికి ప్రజలకి అవసరం. మా పార్టీలో ఒకరొక నిర్ణయం తీసుకుంటే అది కంక్లూడ్ ఫైనల్ డెసిషన్ ఉండదు. దానిపైన ఏది ఉన్నా ఇతరులు ఇంకొక ఒపీనియన్ ఇస్తే 100% దాన్ని మళ్ళీ చూసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ డెసిషన్ని కూడా చెప్తారు. తప్పు చేసినా తప్పును అంగీకరిస్తారు. నిరుద్యోగులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. డిప్యూటీ సీఎం నోటి నుంచి హామీ లేదు అని అన్నారు అని అంటే నిరుద్యోగులకు మీరు ఇచ్చే మీకు అదే చెప్తున్నా, ఈరోజు నేను చెప్తున్నా 100% నిరుద్యోగ భృతి వస్తుంది. అయిపోయింది కదా. సరే ఆ సందర్భంలో వారు ఏ సందర్భంలో మాట్లాడారో నేను చూస్తే దాని గురించి నేను అసెంబ్లీలోనే అదే అవతల వారు ఏం ప్రశ్నించారో, వాళ్ళు ఏం క్వశ్చన్ వేసారో, అది ఏ సందర్భంలో వారి రకంగా అది నేను చూస్తే చెప్పగలుగుతా. ఇప్పుడు క్వశ్చన్లో 2 రకాలుగా ఉంటుంది. అవతల ఏమా ఇస్తా అన్నావు ఇప్పుడే ఇవ్వవా అని అంటే మేము ఇప్పుడే ఇస్తామా అని వారు అని ఉంటారు. లేదు సిచ్యువేషన్ ఉంటుంది. క్లియర్ క్వశ్చన్, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు కదా అంటే లేదు మేము ఇవ్వలేదు అని డిప్యూటీ సీఎం అన్నాడు. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగిరా వారు ఇదే క్వశ్చన్ కూడా అవతల వ్యక్తి క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిలేటెడ్ దానికి ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఎంటైర్ కన్వర్జేషన్ చూస్తే దానికి స్పష్టత ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు మీరు నిరుద్యోగ 100% ఇస్తాము. ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఎందుకంటే దాదాపు 45 లక్షల మంది తెలంగాణ ఆనిముత్యాలు ఉన్నారు ఉద్యోగాలు లేక, వాళ్ళందరికీ అవకాశాలు కల్పించిన తర్వాత ఎవరికైతే దానికి ప్రాపర్ ఏదైతే ఎవరు ఇబ్బంది కాకుండా దాన్ని అంటే స్ట్రీమ్లైన్ చేసి 100% ఆ మిగిలిన వారికి నిరుద్యోగ భృతి తప్పనిసరిగా ఇస్తాం. ఓకే వెంకట్ గారు, ఫైనల్గా ర్యాపిడ్ రౌండ్ క్వశ్చన్స్ అడుగుతాను. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఎవరు ఇష్టం మీకు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? అరే మా సీఎం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ 100% ఆ చైర్కి గౌరవం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఓకే, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? రేవంత్ రెడ్డి గారు విజన్ ఉన్న లీడరు, కేసీఆర్ కూడా విజన్ ఉంది, కేసీఆర్ గారికి కూడా, కానీ కేవలం వాళ్ళ కుటుంబం పైన విజన్ ఉంది. ఓకే, కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల ఇద్దరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? షర్మిలక్క కొంచెం ఆవేశపరురాలు, కల్వకుంట్ల కవిత కొంచెం అంటే కవితకు కొంచెం తెలివైన నాయకురాలు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్లో ఎవరు బెస్ట్ సీఎం? ఎన్టీఆర్ గారు అప్పుడు బహుశా నాకు పెద్ద దానిపైన అంటే చదవడం తప్ప నేను చూసింది కాదు, అండ్ నాకున్నది నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇనిషియల్గా పాలిటిక్స్కి రెగ్యులర్ దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ సినిమా నేను పవన్ కళ్యాణ్ గారిని అడ్మైర్ చేస్తాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. బట్ యాజ్ అ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అంటే నేను జగన్మోహన్ రెడ్డి అని అంటాను. జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే ఇద్దరిట్లో ఎవరు అని తీసుకుంటే 100% జగన్మోహన్ రెడ్డి అంటారు. ఓకే, రాబోయే ఎన్నికలు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ కోడల్ని అంటే ఇక్కడ ఉన్న షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా అక్కడికి వెళ్ళిపోయారు, అన్నపై పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మీరు షర్మిలకు సపోర్ట్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా? బల్మూరి వెంకట్ అనేటోడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న విద్యార్థులకు, యువకులకి రిప్రజెంటేటివ్. నా స్థాయి, నా పరిమితి తెలంగాణ రాష్ట్రం. నేను భారతదేశాన్ని గురించి కానీ ఏదైతే ఇతర రాష్ట్రాల గురించి అక్కడ రాజకీయాల్లో బల్మూరి వెంకట్ వైపు ప్రచారం చేసే అంత పెద్ద వ్యక్తిని కాదు. పార్టీ నిర్ణయం తీసుకొని కట్టుబడి అక్కడ పార్టీ పక్షాన ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి బల్మూరి వెంకట్ సపోర్ట్ చేస్తాడు. రైట్, ఫైనల్ క్వశ్చన్. మీరు ఎంబీబీఎస్ చేశారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ పాలిటిక్స్లోకి వచ్చారు, ఎమ్మెల్యే పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఏంటి తర్వాత ఎలాంటి పదవిలో బల్మూరి వెంకట్ ఉండాలనుకుంటున్నారు? 100% నా గోల్, నా విజన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏ గోల్ విజన్ తోటి వచ్చారో 100% అదే గోల్ విజన్ తోటి నేను కూడా ఉన్నాను. ఎందుకంటే గోల్ లక్ష్యం పెద్దది పెట్టుకోకపోతే రాణించలేము కాబట్టి నా లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. రాబోయే రోజుల్లో బల్మూరి వెంకట్ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. ఆ గోల్ తోటే నేను పనిచేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ బల్మూరి వెంకట్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సర్లో పాల్గొని చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చినందుకు, అలాగే మీరు ఎటువంటి రాజకీయ భవిష్యత్తును ఊహించుకుంటున్నారో మీరు సక్సెస్ఫుల్గా వాటిలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపైనే పూర్తిగా ఎటువంటి బయాస్ లేకుండా మీరు ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఇవి బల్మూరి వెంకట్తో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.